మనం చదవండి రెండు భాగాలు, ఎవరైనా చదవండి. మనం చదవండి రెండు భాగాలు, ఎవరైనా చదవండి. యెషయా గ్రంథం 56:7 చదవండి. ప్రార్థనా మందిరం అనబడి. అలాగే రెండో భాగం కూడా చదవండి. మొదటి రాజుల గ్రంథం దయచేసి 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. మొదటి రాజులు 18వ అధ్యాయం 30 వచ్చు. మొదటి రాజులు 18:30 అది కూడా చదవండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చింది. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. చాలండి. చూడండి, ఈ రాత్రికాల సమయంలో మనం ఒప్పుకోలు ప్రార్థన కొరకే దేవుడికి వాక్యం నుంచి మన వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రారంభిస్తే నేను చదివిన మొదటి భాగం నేను చూస్తున్నాను. చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయము. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7 వచ్చి నేను చూస్తున్నాను. నా ప్రార్థనా మందిరంలో వారు ఆనందింపజేసుకును, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడింది. చూడండి, దేవుని ప్రార్థనా మందిరంలోకి మనం వచ్చి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేటప్పుడు, అంటే దేవుడు ఒక విధంగా మన ప్రార్థన ఆలకించాలన్నా, దేవుడు మనల్ని అంగీకరించాలన్నా, మనం చేసే విజ్ఞాపనలు కానీ ప్రార్థనలు కానీ యాచనలు కానీ దేవుడు దానికి తిరిగి జవాబు ఇవ్వాలన్నా సరే ముందు ఏమంటున్నాడు అంటే, చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారములగును. అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన ఆలకించే ముందు ఆ వ్యక్తిని దేవుడు అంగీకరించాలి అనేది మర్చిపోకూడదు. ఏమండి, నేను మళ్ళా చెప్తాను. దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన కానీ, దేవుడు ఒక వ్యక్తి అర్పణను కానీ, దేవుడు ఒక వ్యక్తి చేసే ప్రార్థన అంగీకరించాలంటే ముందుగా ఆ వ్యక్తిని దేవుడు అంగీకరించాలి. రండి, దేవుని వాక్యం నుంచి మరొక ఆధారం దగ్గరికి మనం వెళ్దాం. ఆదికాండం దయచేసి 4వ అధ్యాయం. ఆదికాండ గ్రంథము దయచేసి 4వ అధ్యాయం. నేను చాలాసార్లు చెప్పుకుంటాను, ఈ మాట మళ్ళీ చూద్దాం. ఆదికాండములు దయచేసి 4వ అధ్యాయం నేను ఒక మాట చదువుతాను. ఆదికాండ గ్రంథము దయచేసి 4వ అధ్యాయం. ఆదికాండము దయచేసి 4వ అధ్యాయము. ఈ సమయంలో 4వ వచనం నేను చదువుతాను. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను. హేబేలు కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిలో కొమ్మిన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చూడండి, నేను స్పష్టంగా మళ్ళీ చదువుతాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు, కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అవునా కదా? ఒకవేళ నువ్వు మేకను ఇస్తున్నావా, గుడ్డిని ఇస్తున్నావా, లేక ఆకుకూరలు తెస్తున్నావా అని దేవుడు చూడు. దేవుడు మందిరానికి నువ్వు తీసుకొచ్చేది ఆకుకూరలైనా మేకలైనా లేకపోతే ఇంకేదైనా సరే దేవుడి దృష్టికి ఏంటంటే అది వ్యక్తిత్వాన్ని బట్టి సమానమే. అవునా కదా? మన దేవుడు మీరు నాకు నిమ్మకాయలు తీసుకురావాలి, కొబ్బరికాయలు తీసుకురావాలి, మేకపోతులు తీసుకురావాలి, కోడిపెట్టలు తీసుకురావాలి ఆయన అడిగే దేవుడు కాదండి. అవునా? అడుగుతాడా? ఏమన్నా అడిగే దేవుడా? కాదు. అంటే దేవుడు ఒక వ్యక్తిని అంగీకరిస్తేనే ఆ వ్యక్తి తీసుకొచ్చే దేనైనా అంగీకరిస్తాడు. మరి హేబేలు కయ్యూను ఇద్దరు దేవుడికి అర్పణ అర్పిస్తానికి వచ్చారు. ఇద్దరు దహన బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చారు. దహన బలిపీఠం దగ్గర తీసుకొచ్చినప్పుడు దేవుడు కయ్యూను అర్పణ అంగీకరించాడు, హేబేలు అర్పణ అంగీకరించలేదు. అవునా? ఏమన్నా అవునా కదా? మీరు ఇక్కడ లేరు, మొత్తానికి ఎక్కడో ఉన్నారు. ఎప్పుడు వదులుతారా అని ఆలోచించదండి. వదిలినప్పుడే ఉంటాం. దేవుడు ఎవరు అర్పణ అంగీకరించాడు? హేబేలు అర్పణ అంగీకరించాడు. దేవుడు ఎవరిని అర్పణ అంగీకరించలేదు? కయ్యూను అర్పణ అంగీకరించలేదు. అంటే అర్థం ఏంటి? హేబేలు వడ్లు తెచ్చాడు కాబట్టి, హేబేలు పొలం నుంచి తీసుకొచ్చాడు కాబట్టి, హేబేలు కూరగాయలు తీసుకొచ్చాడు కాబట్టి, హేబేలేనా ఇక్కడ ఉన్నారు లేదండి. కయ్యూను అర్పణ తీసుకొచ్చాడు. ఏ అర్పణ తీసుకొచ్చాడు? గుడ్లో తెచ్చాడో ఇంకేం చేశాడో, తోటల నుంచి తీసుకొచ్చాడు, సేద్యం చేస్తా తీసుకొచ్చాడు. అంటే దేవుడు సేద్యం చేసి తీసుకొచ్చాడు కాబట్టి కయ్యూను అర్పణ అంగీకరించలేదా? అలా కాదండి. బైబిల్ ఒక మాట అక్కడ ఏంటంటే, అక్కడ చాలా స్పష్టంగా నేను చదువుతాం మళ్ళీ. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయ్యూను అతని అర్పణ లక్ష్య పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే, తీసుకొచ్చే వ్యక్తి ప్రాముఖ్యం దేవుడికి.
తీసుకొచ్చే వ్యక్తి ప్రాముఖ్యం. అలాగే దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇచ్చాలంటే, ఆయన ప్రార్థనా మందిరం మనల్ని ఆనందం చేయాలంటే ముందుగా ఆయన బలిపీఠం దగ్గర మనం తీసుకొచ్చే విధానాన్ని బట్టి మన ప్రార్థన ఆలకిస్తాడు. యెషయా గ్రంథము దయచేసి 56వ అధ్యాయం మళ్ళా చదువుతుంది 7వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా బలిపీఠంలో, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలు నాకు అంగీకారములను, నా మందిరము సమస్తలకు ప్రార్థనా మందిరం అనబడి. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే, దేవుడు మన ప్రార్థనకు జవాబు కావాలంటే ముందుగా ఆయన బలిపీఠం మీద మన జీవితాన్ని కొలత పెడతాడు. అది గుర్తుంచుకోవాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో బలిపీఠాలు లేవు అనేది మర్చిపోకూడదు. ఎందుకు దేవుడు ప్రార్థన జవాబు ఇవ్వట్లేదంటే, అసలు మన బలిపీఠమే పడిపోయాడు. అందుకని ఏలియా గురించి ఒక మాట నేను చదివాను. మొదటి రాజుల గ్రంథం దయచేసి 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము దయచేసి 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము మరి 18వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను. రాజుల మొదటి గ్రంథం దయచేసి 18వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతాను. మొదటి రాజులు 18వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతాను. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనందరితో చెప్పగా, జనులందరూ అతని దగ్గరికి వచ్చి, అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి 31 నేను చదువుతాను. యెహోవాకు ప్రత్యక్షమే నీ నామం ఇశ్రాయేలునకు వాగ్దానం ఉందిన యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకుని ఆ రాళ్ళ చేత యెహోవా నామకు ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానుగుల గింజలు పట్టినంత లోతుగా కందకం తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దులు తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన పలుపుల మీదను కట్టెల మీదను పోయేటని చెప్పాను. చూడండి, ఇక్కడ ఏలియా ప్రార్థన చాలా విశేషమైన ప్రార్థన. ఏలియా ప్రార్థన ప్రపంచాన్ని ఉపయోగించి చెప్పాలంటే ఉనికించిన ప్రార్థన చెప్పవచ్చు. భూమి మీద ఒక మానవుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశం తను అంగీకరించాలంటానికి చక్కని సాదృశ్యం ఏంటంటే ఏలియా ప్రార్థనే. ఏలియా ఒక్కడు ప్రార్థన చేస్తుంటే ఆకాశం ఏమొచ్చిందండి? అగ్ని దిగి వచ్చి ఆ దహన పశువుని తర్వాత మొత్తాన్ని కూడా రాళ్ళను కూడా ఏం చేసిందండి? బుగ్గిని చేసి వెళ్ళిపోయింది. మరి దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించేటువంటి ఏలియా మరి మళ్ళంటి వ్యక్తి కాదంటారా? బైబిల్లో ఒక మాట కూడా ఉంది. ఏంటన్నమాట? యాకోబు పత్రిక దయచేసి మరి 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం ఏలియా గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది? సో యాకోబు పత్రిక దయచేసి 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం నేను చదువుతున్నాను. మరి 17వ వచనం చదువుతాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుతాను. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏది ఎలాంటి వాడండి? లేకపోతే ఏలియాకి 4 చేతులు ఉన్నాయా? ఏలియాకి 2 నోర్లు ఉన్నాయా? ఏలియాకి 2 గుండులు ఉన్నాయా? ఏలియా నీలాంటి వాడే. ఏలియా మళ్ళాంటి వాడే. ఏలియా నీలాంటి వ్యక్తే, మళ్ళాంటి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే బైబిల్లో నేను ఏలియా గురించి చెప్పాలనుకుంటే, మనకి ఏమైతే భావోద్రేకాలు ఉన్నాయో అన్ని భావోద్రేకాలు కలిగిన వ్యక్తి ఏలియా. దేవుని వెంటనే మర్చిపోయిన వ్యక్తి ఏలియా. ఎలా చెప్పొచ్చు అంటే, మొదటి రాజుల గ్రంథం దయచేసి 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం దయచేసి 19వ అధ్యాయం. దేవుని వెంటనే మర్చిపోయిన వ్యక్తి. రాజుల మొదటి గ్రంథం దయచేసి 18వ అధ్యాయం మొదటి వచనం నేను చూద్దాను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం. ఏలియా చేసినంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజెబెలుకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించింది. రేపు ఈ వేళకు నేను నీ వారిలో ఒకని ప్రాణముల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక అన్న. ఈ మాట అంటే కానీ ఏమైపోయింది? 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణం కాపాడుకుంటే పోయి యూదా సంబంధమైన బేర్షెబాకు చేరి అతడు ఉండవని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదివృక్షం కింద కూర్చుండి మనాపేక్ష గలవాడై, యెహోవా నా పితల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాడు. సో ఏలియా మళ్ళాంటి వాడే. ఎందుకంటే ఎవరు ప్రమాణం చేస్తుంది? రేపు ఈ వేళకి నిన్ను వారిలో ఒకరి వల్ల చేస్తాను. ఎవరు ప్రమాణం చేస్తుంది? అక్కడ యెజెబెలు ప్రమాణం చేస్తుంది. ఎవరు ప్రమాణం చేస్తారండి? యెజెబెలు ప్రమాణం చేస్తుంది. 450 మంది బయలుప్రవక్తలు చంపేశావు కదా, ఈ 450 మంది బయలుప్రవక్తల వల్లే నిన్ను రేపు టైం చంపేస్తాను, లేకపోతే నా దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేస్తుంది కాక.
ఎవరు ప్రమాణం చేస్తుంది? యెజబెల్ ప్రమాణం చేస్తుంది. ఎవరి మీద ప్రమాణం చేస్తుంది? ఏలియా మీద ప్రమాణం చేస్తుంది. ఏమని ప్రమాణం చేస్తుంది? రేపు వీళ్ళు వేరక నేను చంపకపోతే నా దేవుడు నాకు గొప్ప ఉపాయం కలిగింది అని ప్రమాణం చేస్తుంది. ఏ దేవుడి పేట ప్రమాణం చేస్తుంది? బయలు దేవుడి పేట. నేను అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. ఎవరు ప్రమాణం చేస్తుంది? యెజబెల్ ప్రమాణం చేస్తుంది. ఎవరి మీద ప్రమాణం చేస్తుంది? ఏలియా మీద ప్రమాణం చేస్తుంది. ఏమని ప్రమాణం చేస్తుంది? రేపు ఈ వేళ నేను చంపుతానని ప్రమాణం చేస్తుంది. ఎవరిని బట్టి ప్రమాణం చేస్తుంది? బయలు దేవతను బట్టి ప్రమాణం చేస్తుంది. మరి ఏలియా ఏం చేస్తున్నాడు తెలిసిన? ఎందుకు వచ్చింది ఆయన బతికితే ఉప్పు నమ్ముకోవచ్చు అనేసి పారిపోతున్నాడు. నేను ఒక్క నిమిషం ఆలోచిద్దాం. మొదటి రాజులు 18వ అధ్యాయంలో 450 మంది బయలు ప్రవక్తను చంపినప్పుడు ఎవరు దేవుడి కథను రుజువు చేశాడు? ఏలియా. బయలు దేవుడి కథను రుజువు చేశాడు కదా. బయలు దేవుడి కథను రుజువు చేసి యెహోవా దేవుడు రుజువు చేసి ఒక్కడు యెహోవా పక్షాన రోషంతో నిలబడి అసలు బయలు దేవుడే కథను రుజువు చేసిన ఆ దేవుడికి భయపడుతున్నాడు ఏలియా. ఏ దేవుడికి? బయలు దేవుడికి భయపడుతున్నాడు. ఏమైనా అర్థం ఉందా? 18వ రుజువు చేసింది ఏంటి? బయలు దేవుడి కథను రుజువు చేసింది. 19వ అధ్యాయంలో ప్రమాణం చేసింది ఏ దేవుడి పేట? బయలు దేవుడి పేట ప్రమాణం చేస్తుంది. అంటే దేవుడు అంత గొప్ప విజయం ఇచ్చిన తర్వాత బయలుదేవుడు దేవుడి కథను బయలుపడిన తర్వాత కూడా ఆ దేవుడికి భయపడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే తన దేవుడిని వెంటనే మర్చిపోయాడు. అలాంటి వాడే మర్చిపోతున్నాడు. రెండోది ఏంటి? పారిపోతున్నాడు. మూడోది ఏంటి? దాక్కుంటున్నాడు. నాలుగోది ఏంటి? ఇతరులతో పోల్చుకున్నాడు. అయ్యా నా పితరులతో నేను సమానం ఏమాత్రం ఎక్కువ అని కాదు అంటాడు. ఐదోది ఏంటి? ఆఖరి ఏంటంటే తొందరపడి ప్రార్థన చేస్తాడు. నాకు తీసుకో. చాలా నెలలు ప్రార్థన చేస్తానండి. నేను తీసుకోని దేవుడు తెలియదు. ఏమండి? పెట్టిన దేవుడికి తెలుసుగా ఎప్పుడు తీయాలో. చాలా మంది ప్రార్థన చేసిన తర్వాత ఇంకెందుకు నాయన తీసుకో 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 అంటే దేవుడు తెలియదు మనకి. సో ఎలాంటి అంటే మళ్ళాంటి వ్యక్తి మర్చిపోతున్నాడు, పారిపోతున్నాడు, దాక్కుంటున్నాడు, ఇతరులతో పోల్చుకుంటున్నాడు. తర్వాత ఏం చేస్తా అంటే తొందరపడి ప్రార్థన చేస్తాడు. మరి ఇలాంటి ఏలియా ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు అంటే అక్కడ ఒక విషయం జరిగిందండి. ఏంటి ఆ విషయం? ఈ రాత్రి మనం ఆ విషయాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ఎందుకు దేవుడు ఎంత బలహీనమైన ఒక వ్యక్తిని ప్రపంచానికి సవాలుగా నిలబెట్టాడు? ఓ సామాన్యమైన వ్యక్తి ద్వారా దేవుడు నేనున్నాను అని అవకాశం అగ్ని ఎందుకు పంపించాడు? ప్రార్థన ముగించకముందే ఏలియాకి దేవుడు ఎందుకు జవాబిచ్చాడు అని మనం చూస్తే మన మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనంలో దానికి కారణం మనం చదవచ్చు. మొదటి రాజుల గ్రంథం దయచేసి 18వ అధ్యాయం 30వ వచనంలో దానికి కారణం ఏంటి? ఆ కారణం అంటే చివరిలో ఏమైనా చదవండి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. చూడండి, ఏలియా జీవితంలో దేవుడు ఏలియా ప్రార్థన ఎందుకు ఆలకించాడంటే, ఏలియా ప్రార్థన దేవుడు ఆకాశంలో అంగీకరించడం అగ్ని ఎందుకు పంపించాడంటే, 400 మంది బయలు ప్రవక్తల దగ్గర దేవుడు యెహోవా నేనే ఎందుకు బయలుపరుచుకున్నాడంటే, అంటే ఏలియా ప్రార్థన ఎందుకు జవాబు వచ్చిందంటే దానికి మొట్టమొదటి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. ఏలియా ప్రార్థన జవాబు వచ్చిన అర్థం ఏంటంటే బలిపీఠాన్ని బాగు చేసాడు, పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేశాడు. అదే కారణం. మన ప్రార్థన జవాబు ఎందుకు రావట్లేదంటే మనం పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేయట్లా. మన జీవితంలో బలిపీఠాలన్నీ పడిపోయింది. దేవుడు కనీసం మన జీవితంలో 7 బలిపీఠాలు కట్టాలనుకున్నాడు. ఏంటి ఆ బలిపీఠాలు? చూడండి, బైబిల్లో కొంతమంది వ్యక్తి జీవితాలు దేవుడు కట్టాడు. ఒక్కొక్క బలిపీఠానికి ఒక్కొక్క అర్థాన్ని గుర్తు చేస్తాను. చూడండి, దేవుడు మనలో కట్టాలనుకుంటున్నా లేక మన దగ్గర పడిపోయిన ఒక బలిపీఠం ఉంది. అందుకే దేవుడు జవాబు కొట్టినా. మొట్టమొదట మన దగ్గర పడిపోయిన బలిపీఠం ఏంటి? చూడండి, దేవుడి వాక్యం నుంచి ఆదికాండ గ్రంథము దయచేసి 8వ అధ్యాయం. చూడండి, ఏ బలిపీఠం మన దగ్గర లేదు, లేక ఏ బలిపీఠం మన దగ్గర పడిపోయింది, ఏ బలిపీఠం మనం తిరిగి కట్టాలి, ఏ బలిపీఠాన్ని కడితే దేవుడు మనకి జవాబిస్తాడు అంటే మొదటి బలిపీఠం ఆదికాండం దయచేసి 18వ అధ్యాయం నేను చదువుతాను. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం చదువుతాను. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనం చదువుతాను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు ఏం జరిగింది? 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీట నరులను బట్టి భూమిని మళ్ళా చెప్పిండును. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రమాణం ఇకను సమస్త జీవులను సంహరింపను. చూడండి, ఇక్కడ మొట్టమొదటి బలిపీఠం గురించి మనం ధ్యానం చేస్తే నోవాహు బలిపీఠం. ఏం బలిపీఠం అంటే ఇది?
నోవాహు బలిపీఠం. చెప్పాలి, ఏం బలిపీఠం అనేది? నోవాహు బలిపీఠం. ఈ బలిపీఠం మనకి ఏం నామం చేయబడుతుందంటే పవిత్రమైన బలిపీఠము అనేది గుర్తు చేయబడుతుంది. దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన అంగీకరించాలంటే ఆ వ్యక్తిలో దేవుడు చూసే మొదటి లక్ష్యం ఏంటి తెలిసిన? పవిత్రం. అంతే. పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేస్తే ఏ ప్రార్థన దేవుడు ఎప్పుడూ ఆలకించాలి. మనం ఎన్ని అంశాలు పెట్టి చేసినప్పటికీ కూడా పవిత్రత లేని ప్రార్థన దేవుడు ఏంటాడా? రండి, కీర్తన 66వ అధ్యాయం, కీర్తన గ్రంథం, దేవునికి వాక్యం నుంచి. కీర్తనల గ్రంథము దయచేసి 66వ కీర్తన 66. రండి, దేవుని వాక్యం నుంచి 66వ కీర్తన నేను చదువుతాను. 18 వచ్చిన ఎవరైనా చదవండి. కీర్తన 66:18. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన యెడల ప్రభు నా మనవి వినకపోవును. అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మన బలిపీఠం పడిపోతే దేవుడు వెంటండి. ఏంటా బలిపీఠము? పవిత్రతనే బలిపీఠం. ఈరోజు చాలా మంది జీవితాల్లో, చాలా మంది సంఘాల్లో, చాలా మంది కుటుంబాల్లో, చాలా మంది వ్యక్తిత్వాల్లో ఈ బలిపీఠం పడిపోయింది. అందుకే దేవుడు వెంటనే ప్రార్థన వాళ్ళు చేస్తూనే ఉంటున్న ప్రార్థన, ఎన్నో అంశాల గురించి చేస్తూనే ఉంటారు. ఎంతసేపు చేస్తున్నా, ఎలా చేస్తున్నా సరే దేవుడు ప్రార్థన వినడు. ఎందుకు వినడు అంటే ఒక వ్యక్తి జీవితంలో పవిత్రత అనే బలిపీఠం పడిపోతే దేవుడు వింటాడా? నేను ఇష్టానుసారంగా జీవించేసి వచ్చేసి దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి దేవుడు వింటాడు అనుకోవటం ఒక అజ్ఞానం అండి. నేను ఇంకో మాట చెప్తాను. ఒకవేళ నీ జీవితం పవిత్రత అనే అనుభవంలో లేకపోతే, హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే అనుభవంలో ఉంటే ఈ టైం వెళ్ళిపోయి ఇంట్లో పడుకో. ఎందుకు తెలిసినా ఈ టైం అని కలిసి వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసిన ప్రార్థన దేవుడి దగ్గరికి దేవుడు అంగీకరించలేదు. ఎందుకని? పడిపోయింది బలిపీఠం. ఏ బలిపీఠం పడిపోయింది? నోవా బలిపీఠం పడిపోయింది. ఏంటా బలిపీఠం? పవిత్రత. దేవుడు ఈ దినాల్లో సంఘాల్లో ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నాడంటే ఈ బలిపీఠం మన దగ్గర లేదండి. నోవాహు బలిపీఠం కట్టాలి మళ్ళీ. ఎందుకు ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడంటే పడిపోయిన కింద పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేశాడు కాబట్టి. ఈరోజు నేను ఏమంటా అంటే ప్రార్థనకు వచ్చే ముందు మన జీవితం సరి చేసుకున్నాను. ప్రభా, నా బలిపీఠం పడిపోయింది, నేనేమో చింత లేకుండా ఉంటే దేవుడు వింటాడా? ఆరంభంలో రక్షణ పొందినప్పుడు పవిత్రంగా, పరిశుద్ధంగా, నమ్మకంగా, నీతిగా, యథార్థంగా జీవించాం. దినాలు గడిచినాయి. ఇప్పుడు మన బలిపీఠం ఏమైపోయింది? పడిపోయింది. మళ్ళీ దేవుడు మన ప్రార్థన ఏం చేయాలి? ప్రార్థన అంటే ఏం చేయాలి? ప్రభా, నోవాహు బలిపీఠం నా దగ్గర పడిపోయింది, ఈ బలిపీఠం నేనేం చేస్తాను? తిరిగి కడతాను. సో నోవాహు బలిపీఠం మన దగ్గర కట్టబడేంత వరకు దేవుడి దగ్గర నుంచి మనకి జవాబు రాదు. మన ప్రభు దగ్గరికి పోతాం, పశ్చాత్తాపడతాం, సరి చేసుకున్నాం, నోవా బలిపీఠాన్ని తిరిగి కట్టేద్దాం. సో రెండో బలిపీఠం ఎవరు? రెండు సమయంలో దేవుని వాక్యం నుంచి ఆదికాండం దయచేసి 12వ అధ్యాయం. బలిపీఠం కట్టిన రెండో వ్యక్తి, లేక మన దగ్గర లేని బలిపీఠం, మన దగ్గర పడిపోయిన బలిపీఠం, దేవుడు జవాబు ఇవ్వాలంటే ఉండవలసిన బలిపీఠం ఏంటి? ఆదికాండము దయచేసి 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం. ఏలియా బలిపీఠాన్ని తిరిగి కట్టి ప్రార్థన చేశాడు. ఈరోజు నీ దగ్గర ఆ బలిపీఠం పడిపోతే ఏం ప్రార్థన చేస్తాం? ఆదికాండం దయచేసి 12వ అధ్యాయం. ఆదికాండ గ్రంథము దయచేసి 12వ అధ్యాయం. ఒక మాట నేను చదువుతాను. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. యెహోవా అబ్రాహాముకు ప్రత్యక్షమై నీ సంతానికి ఈ దేశాన్ని ఇచ్చిందని చెప్పగా అతను తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. తర్వాత ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనం చివరి భాగంలో కూడా యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఆదికాండం 13వ అధ్యాయం దయచేసి 18వ వచనం. ఆదికాండం 13 దయచేసి 18. అప్పుడు అబ్రహాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాను. ఆదికాండం 22వ అధ్యాయం. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం దయచేసి 9వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయం దయచేసి 9వ వచనం. అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి. చూడండి, రెండో బలిపీఠం ఎవరు బలిపీఠం? ఏ బలిపీఠం అంటే అబ్రహాము బలిపీఠాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నా అబ్రహాం బలిపీఠం గురించి జ్ఞాపకం చేయాలంటే అర్థం ఏంటి? అబ్రహాం బలిపీఠం మనకి ఏం జ్ఞాపకం చేయబడింది? నోవా బలిపీఠం మనకి ఏం జ్ఞాపకం చేయబడింది? పవిత్రత జ్ఞాపకం చేయబడింది. ఎందుకు పవిత్రత జ్ఞాపకం చేయబడింది? అతడు బలిపీఠం అర్పించిన ప్రతిదీ కూడా ఎలాంటిది అర్పించాడు? పవిత్ర పశువులు, పవిత్ర పక్షులను అర్పించాడు. కాబట్టి ఆ బలిపీఠం ఒక పేరు, ఏ బలిపీఠం అంటే పవిత్రమైన బలిపీఠం అని పెట్టాడు. ఆ బలిపీఠం కట్టబడితే, కట్టబడకపోతే దేవుడు మన ప్రార్థన ఎప్పుడు
వినడు అనేది రాసి పెట్టుకున్నాం. రెండో బలిపీఠం ఏం బలిపీఠం అంటే అబ్రహాము బలిపీఠం. అబ్రహాం చాలా సందర్భాలు బలిపీఠం కట్టాడు. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తాం. ఆదికాండం 13వ అధ్యాయం మరి మనం చూస్తాము చివరి వచ్చిన మనం చూస్తాం. ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తాం. సో అబ్రహాం కట్టిన ప్రతి బలిపీఠానికి ఒక పేరు అయితే మనం పెట్టవచ్చు. ఏం బలిపీఠం అంటే ఇది విశ్వాసం అనే బలిపీఠం. ఏ బలిపీఠం అందండి? నిజం. మరి నిజంగా అబ్రహాము అసలు దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, దేవుడు ఎలా మాట్లాడదో తెలియదు, దేవుడు ఎలా స్వరం వినిపిస్తాడని తెలియదు, దేవుడు ఎలా మాట్లాడని తెలియదు, దేవుడు ఎలా దీవిస్తాడని తెలియదు. అసలు యెహోవా దేవుడు అనే విషయం అబ్రహాంకి తెలియదు. తెలుసండి, బైబిల్లో రాయబడింది. రోమపత్రిక 4:18 వచ్చిన రాయబడింది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అని రాయబడింది. ఆదికాండం దయచేసి క్షమించండి, రోమపత్రిక 4వ అధ్యాయం. రోమపత్రిక 4వ అధ్యాయం దయచేసి మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమపత్రిక మరి 4వ అధ్యాయం. రోమపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం మధ్య భాగం. రోమపత్రిక 4:18 మధ్య భాగం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నేను చాలని ఆ మాట చూసారా? రోమపత్రిక 4:18 వచ్చిన చివరి భాగం. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంటే అర్థం ఏంటి? అసలు నమ్మడానికి అవకాశం లేదు. అబ్రహాము పితరులను బట్టి అబ్రహాం ఒక జీవితం. అబ్రహాం ఎవరు అనుకున్నారు? అబ్రహాం ఒక దేవతలను పూజ చేసే వ్యక్తి, అవునా కదా? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, అబ్రహాం పితరులు దేవతలను పూజ చేస్తానని రాయబడింది. ఊరు అనే స్థలంలో అబ్రహాం ఒక విగ్రహార్థకుడు ఉంటున్నప్పుడు దేవుడు అతను మాట్లాడాడు. మన దేవుడే నాతో మాట్లాడింది, దేవుడే నన్ను పిలిచింది, దేవుడే నన్ను వెళ్ళమంది దేవుడే అని అబ్రహాం ఏం చేశాడండి? నమ్మి బలిపీఠం కట్టాడు. ఏం చేశాడండి? నమ్మి బలిపీఠం కట్టాడు. సరే, చివరి మన చదువుని వారికి దిగిపోదాం. ఆదికాండం 22వ అధ్యాయం చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠ మీద కట్టెల మీద ఉంచాను. చాలండి. ఇక్కడ మనం చూస్తే అబ్రహాంకి ఏకైక కుమారుడు, ఒకే ఒక కుమారుడు, లేక పుట్టిన ముద్దుల కుమారుడు అన్నాడు. అతని పేరు ఏంటంటే ఇస్సాకు అండి. దేవుడు అన్నాడు, నేను చూపించే ఆ మోరియా పర్వతంలో పర్వతం మీద తీసుకెళ్ళిపోయి ఇస్సాకుని ఏం చేయాలి? బలి అన్నాడు. ఒకవేళ మనతో దేవుడు అంటే ఆయన ఇంకేమైనా ఉందా? దేవుడి మీద గొడవ వేసుకుంటాం. ఎవరమ్మన్నారా నేను? అసలు ఏదో 100 సంవత్సరాలు అయిపోయింది, రేపు మాపై వెళ్ళిపోయేవాడు. నేను శుభ్రంగా వెళ్ళిపోయాడు, నా కాలం అయిపోయింది. ఈ టైంలో నా పిల్లోడు నుంచి 100 సంవత్సరాలు వస్తే నా పిల్లోడు వచ్చినప్పుడు ఎంత ప్రేమ ఉంటుంది? ఏమంటే 14 సంవత్సరాల తర్వాత ఒక అతను పిల్లోడు పుట్టాడు. నేను వెళ్ళాను మీటింగ్, అతని దగ్గర నేను వెళ్ళాను. ఎలా చూస్తా తెలుసా? వాడి కాలు కూడా కింద పెట్టినట్ట. ఎందుకని? 14 సంవత్సరాల తర్వాత పిల్లోడు పుడితే ఎలా చూసుకుంటాం? అల్లారు గుర్తు చూస్తాం. అప్పుడు 100 సంవత్సరాల తర్వాత పుడితే ఎలా ఉంటుంది? ఏమంటే 100 సంవత్సరాల తర్వాత పిల్లోడు పుడితే ఎలా ఉంటుంది? ఇక దేవుడిని కూడా మర్చిపోతాడేమో అన్నట్టు ఉంది. మరి అబ్రహాంకి 100 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టినప్పుడు ఎంత ప్రేమించాలో అంత ప్రేమించాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నీ కొడుకు పుట్టాడు కదా, నువ్వు ఇష్టపడతావు కదా, నువ్వు ఎక్కువ అభిమానిస్తున్నావు కదా, ఆ ఇస్సాకుని తీసుకెళ్ళి బలి అన్నాడు. అబ్రహాం ఎలా వెళ్ళాడు తెలుసా? విశ్వాసం. అందుకని ఏమంటాడు అక్కడ? ఆదికాండం 22వ అధ్యాయం. బలి ఇవ్వటానికి వెళ్ళే వ్యక్తి ఏం మాట్లాడాలి? బలి ఇచ్చి వస్తాను అనాలి. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు తెలిసిన? ఆదికాండము దయచేసి 22వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. తన పనివారితో మీరు గాడితో ఇక్కడ ఉన్నది, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి ముఖ్యం మరలా మీ యొద్దకు వచ్చేద్దామని వస్తాను అన్నాడా? అయిపోయింది ఇంకా అంతా అయిపోయింది, ఇంకేం చేతులు అయిపోయింది, ఇంకా మన దగ్గర ఏం లేదు, అంతా అయిపోయింది, దేవుడు అమ్మన్నాడు తీసుకెళ్ళిపోతున్నాను, కర్రలు ఉన్నాయి, కత్తి ఉంది, అగ్ని ఉంది, ఇస్సాకు ఉన్నాడు, మోరియా పర్వతం ఉంది, దగ్గరికి వచ్చేసాను, అయిపోయింది, ఇంకా మీరేం బాధపడుతుంది, అమ్మగారికి చెప్పొద్దు, ఇక తప్పు ఏం చెప్తాను, ఎవరు చెప్తాంలే, మరి వెళ్ళి బలి ఇచ్చేసి వస్తాను అంటున్నాడా? ఆ పనులతో చెప్తున్నాడు, మీరేం భయపడదు, ఇక్కడ ఏమనండి, నేను ఇస్సాకు వెళ్ళి మళ్ళీ వస్తాం అని కట్టాడన్న బలిపీఠం. ఏంటి ఆ బలిపీఠం అంటే? విశ్వాసం. మళ్ళీ వస్తాం అంటే అబ్రహాం జీవితంలో ప్రతి సందర్భంలో మనం చూసినట్లయితే అబ్రహాం కట్టిన ప్రతి బలిపీఠానికి ఒక పేరు ఏంటంటే విశ్వాసం అనే బలిపీఠం. ఈరోజు ఎందుకు దేవుడు మన ప్రార్థన పెట్టలేదంటే ఈ బలిపీఠం పడిపోయింది, మన కుటుంబాల్లో పడిపోయింది, మన వ్యక్తిత్వంగా పడిపోయింది, మన సంఘాల్లో పడిపోయింది. దేవుడు కడతాడు,
దేవుడు ఇస్తాడు, దేవుడు జవాబు ఇస్తాడు అని చాలా మంది లేదండి. ఏదో వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వెళ్తున్నామే కానీ ప్రార్థనకి జవాబు అందుకే చాలా సందర్భాల్లో ఏదో చెయ్యాలి కాబట్టి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమిటి మనం చేసే ప్రార్థన హన్నా కొంచెం మాట రాయబడింది. హన్నా కొంచెం మొదటి సమయంలో మొదటి అధ్యాయం 18 వచ్చిన మాట రాయబడింది. నాటి నుండి హన్న దుఃఖముఖంగా ఉండుట మానేను అని రాయబడింది. ఎప్పటి నుంచి? మొదటి సమీరు, దయచేసి మొదటి అధ్యాయం 18 వచ్చి సమీరు రాసిన మొదటి గ్రంథం దయచేసి మొదటి అధ్యాయం 18 వచ్చి మొదటి సమీరు గ్రంథము దయచేసి మొదటి అధ్యాయం 18 వచ్చి మొదటి సమీరు 1:18 నేను చదువుతాను. మొదటి సమీరు 1:18 ఆమెతో నీ సేవకురాలని నేను నీ దృష్టికి కృపణుందును గాక. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు. నాట నుండి దుఃఖముఖంగా ఉండటం మానేను. ఎప్పటి నుంచి దుఃఖంగా ముఖంగా ఉండటం మానిపోయింది? ఏమి చెప్పాడు? నువ్వేం భయపడుతూ దేవుడు నీకు సంతానం ఇస్తానంట. అప్పటి నుంచి నమ్మింది. ఏమి నమ్మింది? నేను వచ్చి చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు, దేవుడు నా గర్భాన్ని తెరుస్తున్నాడు, సమయమైన వ్యక్తిని దేవుడు ఇస్తున్నాడు, దేవుడికి తిరిగి ఇస్తాను అని నమ్మింది. ఇక దుఃఖంగా ఉండటం మానేసింది. అంటే అప్పటి నుంచి దుఃఖంగా ఉండటం మానేసిందంటే అర్థమైంది, అప్పటి నుంచి పూర్తిగా నమ్మేసింది. నమ్మింది కాబట్టి సమయం వచ్చాడు. నమ్మట్లేదు కాబట్టి సమయం మన దగ్గర చెల్లిపోతున్నాడు. ఏమండి? నమ్మేమాని ఈరోజు విశ్వాసం అని భయపెట్టం ఉందా? చాలా మంది అంటారు అసలు ప్రార్థన చేసేటప్పుడే పొంది ఉన్నామని నమ్మాలంట. మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త దయచేసి 11వ అధ్యాయం ఒక వాక్యం మనం చదువుతాం. మార్కు సువార్త దయచేసి 11వ అధ్యాయం. మార్కు సువార్త దయచేసి 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయము ఎవరైనా చదవండి ఒక మాట. మరి 24 వచ్చిన మార్కు సువార్త 11వ అధ్యాయం 24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని. ఏమైందండి? ప్రార్థన చేసేటప్పుడు నీలో ఉండాల్సింది ఏంటి? అసలు విశ్వాసం. ఈ రోజు పడిపోయిన బలిపీఠం ఏంటి? విశ్వాసం అని అబ్రహాం బలిపీఠం చాలా మంది జీవితం లేదండి. అందుకని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు ఇస్తాడని చేయట్లేదు. వచ్చింది కాబట్టి చేస్తున్నాం. దేవుడు ఇస్తాడని చేయట్లేదు, వినాలి కాబట్టి చేస్తున్నాం. ఎవరు ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు అలాంటి విశ్వాసమైన ప్రార్థన చేయకపోతే వెళ్ళిపోయింది. ఎందుకు? ఇంకా ఈ రోజు నేను ఒక సమస్యతో వచ్చాను, ఒక నష్టంతో వచ్చాను, ఒక రోగంతో వచ్చాను, ఒక అక్కడితో వచ్చాను, ఒక ఉద్దేశంతో వచ్చాను, రేపు నేను అది చేయను ఎందుకంటే ఈ రోజు దేవుడు వింటాడు అనాలి. ఏమిటి? ఇప్పుడు నేను ప్రార్థన చేయడానికి వచ్చాను, ఒక ఫంక్షన్ కోసం వచ్చాను, నాకు పెళ్లి కావాలనుకోండి, నేను ఎలాంటి ఉద్దేశంతో రావాలి? ఈ రోజు నేను పెళ్లి కోసం ప్రార్థన చేయడానికి వచ్చాను, రేపటి నుంచి దీనికోసం పెళ్లి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకని? దేవుడు ఇప్పుడే విన్నాడు, దేవుడు ఇప్పుడే జవాబిస్తాడు. ఈ రోజు చాలా మంది జీవితాలు ఎందుకు ప్రార్థన జవాబు రావట్లేదంటే ఆ బలిపీఠం పడిపోయిందండి. ఏంటి ఆ బలిపీఠము? అబ్రహాం బలిపీఠం పడిపోయింది. విశ్వాసం అనే బలిపీఠం పడిపోయింది. విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. వింటాడండి? అందుకే జవాబు రావట్లేదు. ఏదైనా సంఘాల్లో చాలా స్థలాల్లో ఎందుకు జవాబు రావట్లేదు? ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ఎందుకు జవాబు రావట్లేదు? చాలా మంది వ్యక్తిత్వాలు ఎందుకు జవాబు రావట్లేదు? ఈ బలిపీఠం ఏమైపోయిందండి? పడిపోయింది. ఆ బలిపీఠం నువ్వు తిరిగి కట్టి వస్తేనే ఈ రాత్రి నీ ప్రార్థన చేద్దాం, లేకపోతే లేదు. మూడో బలిపీఠం ఏంటి? రండి సమయం దేవుని వాక్యం నుంచి. మొదటి బలిపీఠం ఎవరు? నోవాహు బలిపీఠం. ఏంటి బలిపీఠం? పవిత్రత జ్ఞాపకం చేయడం. రెండో బలిపీఠం ఎవరు? అబ్రహాం బలిపీఠం. ఏంటి బలిపీఠం? విశ్వాసం అనే బలిపీఠం. సో నేను మూడో బలిపీఠం ఏంటి? రండి సమయంలో దేవుని వాక్యం నుంచి ఒక మాట నేను చదువుతాను. ఆదికాండము దయచేసి 26వ అధ్యాయం. మూడో బలిపీఠం. ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయము దయచేసి 25 వచ్చిన చదువు. అక్కడ అతను ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. చాలు. సో మీ బలిపీఠము పడిపోతే దేవుడు ఆ బలిపీఠం కట్టేంత వరకు ప్రార్థన విండవు అని గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి బలిపీఠం ఏంటి అంటే పవిత్రమైన బలిపీఠం. మన హృదయంలో పాపం లగ్నం చేసి దేవుడు వినడు. రెండో బలిపీఠం ఏంటంటే విశ్వాసం అనే బలిపీఠం. అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు వినడు. మూడో బలిపీఠం ఏంటంటే ఇస్సాకు బలిపీఠం.
సో నేను చదువుతున్న ఆది కాండము 26వ అధ్యాయం. ఆది కాండ గ్రంథము దయచేసి 26. ఆది కాండం 26వ అధ్యాయం దయచేసి 25 వచ్చిన చదువుతాను. ఆది కాండము 26, 25. అక్కడ అతను ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. చూడండి, ఇస్సాకు మరి అక్కడ మళ్ళీ చదువుతాను 25 వచ్చింది. అక్కడ అతను ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసి అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. సో ఇక్కడ ఒక బలిపీఠం గురించి మాట్లాడితే, ఈ బలిపీఠం ఏంటి అంటే ఇస్సాకు బలిపీఠం అండి. ఈ అధ్యాయంలో మీరు చూస్తే ఇస్సాకు అభివృద్ధి పొందుతాడు, ఇస్సాకు ఫలవంతమైన జీవితం వస్తాడు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఇస్సాకు బాధలన్నీ కూడా ఏం చేస్తారండి, పూడ్చి వేస్తారు. ఆ తర్వాత ఇస్సాకు వెళ్ళిపోయి అసలు ఎక్కడ ఏం గొడవ పెట్టుకోకుండా ఈ భావం మాది అంటగానే సరే మీరే తీసుకుని అని వెళ్ళిపోతాడు. మళ్ళీ ఈ భావం మాది అంటే సరే మీరే తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ మనం చూస్తే ఇస్సాకు కట్టిన బలిపీఠానికి చాలా పేర్లు. ఒక పేరు ఏం కట్టి పెట్టచ్చు అంటే విధేయత. అసలు ఎక్కడ కూడా ఇస్సాకు జీవితంలో మీరు చూస్తే ఎక్కడ కూడా అవిధేయత ఉన్నట్టు ఎక్కడ కనిపించదు ఇస్సాకు జీవితం. ఊహించండి, ఇస్సాకుని బైబిల్ ఎవరితో పోల్చారంటే యేసు ప్రభుతో పోల్చాడు. ఎందుకు పోల్చాడు? ఆది కాండం 24 నేను చాలాసార్లు చెప్తాను. ఆది కాండం 24 అబ్రహాం ఎవరికి పోలిక? యెహోవా దేవుడికి పోలిక. ఇస్సాకు ఎవరికి పోలిక? యేసు ప్రభుకి పోలిక. రేపుగా ఎవరికి పోలిక? సంఘానికి పోలిక. ఎలియాజు ఎవరికి పోలిక? పరిశుద్ధాత్మ దేవుడికి పోలిక. సో ఇస్సాకుని దేవుడికి పోల్చాడంటే ఎంత విధేయత అంటే అసలు ఇస్సాకు జీవితం అంత విధేయత. సరే, నేను ఆది కాండం 22వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఏమన్నా ఆది కాండం 22వ అధ్యాయంలో అబ్రహాం ఇస్సాకుని బలిపీఠానికి తీసుకెళ్ళినప్పుడు ఇస్సాకు ఏమి పాలు తాగి పిల్లడు కాదు. పాలు తాగి పిల్లడా? ఒక పర్వతం మీదకి కర్రల మూట తీసుకెళ్ళాడంటే ఎంత బలం ఉండాలి చూడండి. మనం అసలు మామూలుగానే ఎక్కలేము. పర్వతం మీద ఎక్తాము, మనం మామూలుగానే ఎక్కుతామా? అలాంటిది కట్టెల మూట కలిగి ఇస్సాకు తల మీద పెట్టుకుని అబ్రహాంకి వెళ్తున్నాడు. అప్పుడు ఎంత యవనస్తుడు అంటే చాలా బలమైన యవనస్తుడిని దేవుడు అబ్రహాం తీసుకెళ్ళిపోయి బలిపీఠం మీద కర్రను పేర్చేసి ఇస్సాకుని పడుకోబెడుతుంది. ఎలా ఉంటుంది ఊహించండి మీరు. నేనే ఇస్సాకు అనుకోండి కొంచెంసేపు, మా నాన్న అబ్రహాం అనుకోండి కొంచెంసేపు, నన్ను మోరీ పక్కన తీసుకెళ్ళాడు అనుకోండి, చాలా కట్టెలు మోసుకొని వెళ్ళాను కొంచెంసేపు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మరి అబ్రహాం మా నాన్న ఏమంటే ఆయన పడుకోవాలి. ఏంటి నువ్వు మాట్లాడుతుంది, నన్ను పడుకోమనేది. అదే మన కొడుకులు అనుకోండి, ఆ కత్తితో అబ్రహాన్ని పొడిచి వచ్చేది. అక్కడైతే ఏం చేస్తాయంటే, అరే అబ్రహాం నువ్వు నన్ను చంపడానికి వచ్చావా, ముసలివాడు రేపో పోయేది లైఫ్ అంటే నాది, బతకాల్సింది నేను, పోయేవాడు నువ్వేంటే ఆయన పొడి చేసి ఆయన్ని కాల్చేసి వచ్చేసేస్తారు మన పిల్లలే. కానీ అబ్రహాం కొడుకు ఇస్సాకు ఎలాంటి వాడంటే మీరు ఊహించండి, కట్టెలు కట్టేంతవరకు, కట్టెల మీద పెట్టేంతవరకు, కత్తి ఎత్తేంతవరకు ఆయన మాట్లాడా. కాబట్టి ఈ బలిపీఠం మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది? ఇస్సాకు కట్టిన బలిపీఠం అంటే విధేయత. దేవుడు ఒక వ్యక్తికి ప్రార్థన జవాబు ఇవ్వాలంటే ఆ వ్యక్తిలో దేవుడు చూసేది ఏంటంటే విధేయత. నమ్ము చాలు, నమ్మి లోబడి అంతే చాలు. విధేయత ఏమంటే ప్రతి సందర్భంలో అంతే. దేవుడు ప్రతి ప్రార్థనకి జవాబు ఇచ్చిన ప్రతిసారి కూడా దేవుడు వాళ్ళు లోపడ్డారు, దేవుడు జవాబు ఇచ్చాడు. అంతేనా కదా? అబ్రహాం నిలదప్పుడు కూడా అబ్రహాం దగ్గర మనం ఏం చూస్తాము? తాను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక బయలు వెళ్ళాడు అని రాయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచ్చిన చివరి మాటలు రాయబడింది ఏంటంటే తాను ఎక్కడికి వెళ్ళానో ఎరుగక లోపడ్డాడు అంతే. ఈరోజు సంఘాల్లో, కుటుంబాల్లో, వ్యక్తిత్వంగా దేవుడికి ఏ బలిపీఠం పడిపోయింది? దేవుడి కారణం లోపడుతున్నారండి. దేవుడి కారణం లోపడుతున్నారు ఏంటంటే పడిపోయిన బలిపీఠం. మన జీవితంలో దేవుడికి లోబడేంత వరకు దేవుడు ఏ ప్రార్థన మన దగ్గర నుంచి తీసుకోవడం గుర్తుపెట్టుకో. దేవుడికి లోపడాలి పూర్తిగా. పూర్తిగా మేము ఎంత లోపడతామో అంతగా దేవుడు జవాబు ఇస్తాడు. ఏమంటే భక్సింగ్ గారి ప్రార్థనకి అంత జవాబు వచ్చింది. ఈ రోజు భక్సింగ్ గారి పేరు పెట్టిన చాలా మంది భక్సింగ్ గారి ప్రార్థన దేవుడు ఎట్లేదు. ఎందుకని మళ్ళీ చెప్పినా స్వీట్ చెప్పిన దేవుడు ప్రార్థన భక్సింగ్ గారి ప్రార్థన జవాబు ఇచ్చాడు. ఈ రోజు చాలా మంది భక్సింగ్ గారి పేరు పెట్టుకున్న ప్రార్థన జవాబు పెట్టలేదు. ఎందుకని ఇవ్వట్లేదు దేవుడు? ఎందుకని? దేవుడికి భక్సింగ్ గారు ఎంత విధేయత అయ్యాడో అంత బాగా జవాబు ఇచ్చాడు. ఈరోజు పేరుకి భక్సింగ్, నేను భక్సింగ్ అనుకోండి, పేరుకి భక్సింగ్ పెట్టుకుంటే ప్రార్థన పెట్టాడా?
పేరుకి బక్సింగ్ సహవాసం అంటే దేవుడు ప్రార్థన వింటాడండి. ఏదో చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టు అయిపోయింది. మేము ఎవరు అనుకున్నాం అసలు? ఏ సంవత్సరం అంటున్నావు? బయటకు ఎలా మాట్లాడతామంటే కొంతమంది ఏ సంవత్సరం తెలుసు అసలు? మేము బ్రదర్ మీరు ఎవరితో మాట్లాడదు తెలుసు సార్? బక్సింగర్ సహవాసం. అమ్మ నాయన బక్సింగర్ సహవాసం అని భయం అయితే ఉంది, ఉనికి బైబిల్లో బయట ప్రపంచంలో ఉంది. కానీ బక్సింగర్ సహవాసమే కానీ లోన శక్తి చూడలేని సహవాసం అయిపోయింది ఈరోజు. ఎందుకు అంటే విధేయతన బలిపెట్టడం ఏమైపోయిందండి? పడిపోయింది. లోపల దేవుడికి దేవుడి ఇచ్చుతులు ఏది చేయడం చూడదు. అసలు నువ్వు దేవుడికి లోపడితే అసలు దేవుడు నీకు లోపడిపోతాడు అంతే. అబ్రహాము మోరియా పర్వతం మీద అంత లోపడిపోయి ఇస్సాకును చంపడానికి కత్తెత్తాడు. కాబట్టి ఎవరు వచ్చారు అక్కడ? ఇస్సాకు బదులు ఎవరు వచ్చారు? ఇస్సాకు బదులు కొమ్ములు తిరిగిన పొట్టేలు. ఎవరా పొట్టేలు? యేసు ప్రభు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నువ్వు లోపడ్డావు కాబట్టి ఆయన లోపడిపోయాడు, ఎల్లైపోయాడు. నువ్వు లోపడ్డావు కాబట్టి ఆయన కొమ్ములు తిరిగి చిక్కుపడిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. దేవుడు మనం పట్టుకుంటే కనుక ఆగిపోతాడు. అలాంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. ఏ సందర్భం? ఉదాహరణకి ఆదికాండంలో మనం చూస్తే యాకోబు చేసే ప్రార్థనలో యాకోబు ప్రార్థన చేస్తాడు, గట్టిగా ప్రార్థన చేస్తాడు. అయ్యా యాకోబు నేను వెళ్తాను అంటే ఏమంటున్నాడు యాకోబు? ఆహా లేదు నాయన, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే పంపిస్తాను, లేకపోతే పంపేము. ఎవరెవరు పంపించాలి? లెక్క అయితే దేవుడు మనల్ని పంపించాలి. ఇప్పుడు దేవుడు ఎవరెవరు పంపించాల్సి వస్తుంది? అక్కడ యాకోబు ఏమన్నాడు? అది తెల్లారిపోతుంది, నేను వెళ్తాను, ఒకరినొకరు చూస్తే గుర్తుపెట్టి టైం వచ్చేసింది, నేను వెళ్ళిపోతాను అంటే లేదు ప్రభు నువ్వు వెళ్తావు, నన్ను ఆశీర్వదిస్తానే కానీ నువ్వు వెళ్తానికి వెళ్ళలేదు అన్నాడు. మనమైతే ప్రభు మరి 12 అయింది ప్రభు, పొద్దున్నే వచ్చేద్దాం ప్రభా, దయచేసి నేను వెళ్ళిపోతాను. మనం వెళ్ళిపోతాం. ఏమండి మాకు దేవుడు అనుకోండి, దేవుడు మొత్తం మాట్లాడాలనుకోండి, సాలమును మరి తెల్లారిపోతుంది నేను వెళ్తానులే అని అనుకోండి. థ్యాంక్స్ ప్రభా, ఆ మాట అంటాను నన్ను చూడ నిద్ర వచ్చేది నాకు, థ్యాంక్స్ ప్రభా, మరి పొద్దున్న వచ్చే ప్రభా, పొద్దున్న మళ్ళీ కలుద్దామని మళ్ళీ ప్రార్థించాను. యాకోబు అలాగే ప్రార్థించాను. ఎందుకని? చిక్కబడిపోయాడు. ఎవరో చిక్కబడిపోయింది? దేవుడు చిక్కబడిపోయాడు. నువ్వు దేవుడికి లోపడితే చాలు, దేవుడు ఏదైనా చేయగలదు జీవితంలో. కానీ ఎందుకు ఈరోజు ప్రార్థన జవాబు అట్లా చాలా సంఘాల్లో చాలా వ్యక్తులతో అంటే ఈ బలిపీఠం పడిపోయింది. ఏ బలిపీఠం అది? ఇస్సాకు అనే బలిపీఠం, విధేయత అనే బలిపీఠం. సో 4వది ఆదికాండం దయచేసి 33వ అధ్యాయం. ఇక మరొక బలిపీఠాన్ని గురించి మీకు గుర్తు చేస్తాను. ఆదికాండము 33వ అధ్యాయము దయచేసి ఎవరైనా చదవండి. 20వ వచనం. నేను చదువుతాను. ఆదికాండము దయచేసి 33వ అధ్యాయము 20వ వచనం. అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎలోహే ఇజ్రాయేల్ అని పేరు పెట్టింది. అలాగే ఆదికాండం 35 దయచేసి 7 చదవండి. రెండోది ఆదికాండం 35:7. అతడు తన సహోదరు ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయని కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టాడు. ఇది 4వ బలిపీఠం. ఏమండి? ఏలియా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాడంటే మనం ఏం చూస్తున్నాము? కింద పడదోయబడిన బలిపీఠాలను కట్టాడు కాబట్టి ప్రార్థన దేవుడు ఉన్నాడు. ఈరోజు దేవుడు సంఘాల్లో ఎందుకు ప్రార్థన వింటలేదంటే కింద పడదోయబడిన బలిపీఠాలు మనము కట్టట్లేదు కాబట్టి వింటలేదు. ఏంట బలిపీఠం? నోవాహు బలిపీఠం. పవిత్రత ఉండకపోతే దేవుడు వెంటం. అబ్రహాం బలిపీఠం. విశ్వాసం లేకపోతే దేవుడు వెంట ప్రార్థన. ఇస్సాకు బలిపీఠం. విధేయత లేకపోతే దేవుడు జవాబు ఇవ్వడం. 4వ బలిపీఠం ఏంటంటే యాకోబు బలిపీఠం. ఆదికాండం 33వ అధ్యాయము 20వ వచనంలో, ఆదికాండం 35వ అధ్యాయము 7వ వచనంలో ఇక్కడ ఒక బలిపీఠాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటి ఆ బలిపీఠం? ఎవరు కట్టారు ఈ బలిపీఠం తెలిసిన? ఎవరు కట్టారు ఈ బలిపీఠాన్ని? ఏమని చెప్పండి, ఎవరు కట్టారు ఈ బలిపీఠాన్ని? యాకోబు కట్టారండి. సో యాకోబు కట్టిన బలిపీఠానికి ఒక చక్కని పేరు నేను చెప్తాను. నేను మళ్ళీ చెప్తాను, చదువుతున్నాను. ఆదికాండం 35వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 35:7. అతను తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అతనికి అక్కడ ప్రత్యక్షమాయను కనుక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటికి ఎల్ బేతేల్ అని పేరు పెట్టాను. ఇది యాకోబు బలిపీఠం. ఇది ఎక్కడ కట్టాడు? తన సహోదరుని దగ్గర నుంచి పారిపోయేటప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమైన స్థలంలో కట్టాడు. ఎక్కడది? రండి, ఆదికాండం
ఆదికాండము 28వ అధ్యాయము. ఆదికాండం 28వ అధ్యాయము. దయచేసి నేను 10వ వచనం నుంచి చదువుతాను. ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం నుంచి. యాకోబు వేషవేళ నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోటు చూరి ఒక చేట చేరి పొద్దుగోకినందున అక్కడ అరాత నిలిచిపోయి ఆ చోటు రాళ్ళలో ఒక దానిని తీసుకుని తనకు తలకడగా చేసుకుని అక్కడ పండుగను. అప్పుడు అతను ఒక కలకనను, అందులో ఒక నిచ్చిన భూమి నిలబడిను. దాని కొన ఆకాశం అంటాడు. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుడిని యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకైన వలకును. నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తర తట్టుకు, దక్షిణ తట్టుకు వ్యాపించదవు. భూమి యొక్క వంశంలో నీ మూలంగా నీ సంతానములకు ఆశీర్వను. ఇదిగో నేను నీకు తోడైన నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పింది నెరవేరే వరకు నిన్ను విడువనని చెప్పగా, అక్కడ ఏమంటున్నాడు 16వ వచనం ఇప్పుడు చదవండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలం ఉన్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోక గవిని ఇదే అనుకుని. చాలు. యాకోబు బలిపీఠము ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే ప్రత్యక్షత జ్ఞాపకం చేస్తుంది. ఏం జ్ఞాపకం చేయబడిందండి? ప్రత్యక్షత. ఈరోజు దేవుడు చాలా మంది విషయాల్లో ప్రార్థన వినట్లేదు. ఎందుకని అంటే వాళ్ళకి ఏం పోయిందండి? ప్రత్యక్షత పోయింది. ఎవరు చాలా జాగ్రత్తగా మన వాక్యం వినాలి, నిద్రపోకూడదు. ప్రత్యక్షత పోయింది. నిజంగా ఇంకో మాట చెప్తా చూడండి. అసలు మందిరం అంటే ఏంటి? మందిరం అంటే ఏంటి? మీరు చెప్పిన మందిరం అంటే ఏంటి? మనం అనుకునే లెక్క ప్రకారం మందిరం అంటే ఏంటంటే స్లాబ్ వేసి మామూలుగా అట్ట ఇట్ట కడితే అప్పుడు దాని గ్రేడ్, దాన్ని మనం ఏం చెప్తాం, ఆ మందిరం ఏంటనుకున్నారు? ఒక్కసారి వచ్చి చూడండి. మరి హైదరాబాద్ చాలా మంది సతీష్ కుమార్ అన్న మందిరం ఎందుకు వెళ్తున్నారు? చాలా మంది చూడటానికి, చాలా మంది విజిట్ చేయడానికి, చూసుకోవడానికి వెళ్తున్నారు. అసలు మందిరం అంటే ఏంటి తెలుసా? మందిరం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మానవుడు కలిసే స్థలమే మందిరం. అక్కడ ఏమంటాడు? ఇది దేవుని మందిరం అంటాడు యాకోబు. ఎవరున్నారు అక్కడ? యాకోబు దేవుడు తప్ప మరొక వ్యక్తి ఉన్నాడా? అసలు మందిరం అర్థం ఏంటన్నారు? దేవుడు మానవుడు కలిసే స్థలమే మందిరం. ఈరోజు చాలా మందికి ఈ ప్రత్యక్షత లేదు. ఏ ప్రత్యక్షత? దేవుడితో సంబంధం తెగిపోయింది చాలా మందికి. అసలు దేవుడు మాట్లాడు చాలా మందితో. దేవుడు నన్ను నడిపించడం చెప్పలేరు, దేవుడు నాతో మాట్లాడతానని చెప్పలేరు, దేవుడు నన్ను ఎలమన్నాని చెప్పలేరు, దేవుడు నన్ను ఉండమన్నాని చెప్పాడు. ఒక చదువుతున్నామంటే దేవుడు నన్ను చదవమని చెప్పగలమా? ఉద్యోగం చేస్తామంటే, ఓ పని చేస్తామంటే దేవుడు నన్ను చెప్పాడు, దేవుడు ఎలమన్నాడు, దేవుడు కట్టమన్నాడు, దేవుడు ఇవ్వమన్నాడు అని చెప్పగలమా? సో మీ భక్సింగ్ గారి గురించి ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం. భక్సింగ్ గారు అంట గడ్డం చేసుకుంటాను ప్రభు, నేను వెళ్తానన్నాడంట. దేవుడు అన్నాడంట, వెళ్ళొద్దన్నాడు. ఏమంటే మనం ఇంటి ఎలా ఉంటుంది? ఊరికమ్మ మరి గడ్డం చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? మనమైతే ఏమంటే ఎవడ గడ్డం చేసుకోవడానికి ఎవరో ప్రాబ్లం చేశారు. భక్సింగ్ గారి జీవితంలో జరిగిన విషయం నేను చెప్తున్నాను. దేవుడిని అడిగంట, దేవా నేను మరి గడ్డం చేసుకోవడానికి వెళ్ళనా అంటే దేవుడు అనంట, నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దన్నా. మనమైతే ఏదో ఆలోచన ఎన్ని ఉంటాం, గడ్డం ఎవరొద్దు అంటారు. మనం ఏమంటే ఒక దేవుడు ఒక సాల్మాన్ దేవాలయం గడ్డం చేసుకోవడానికి వెళ్ళాలని ప్రార్థన చేశాను అనుకోండి, దేవుడు ఇప్పుడు వద్దన్నాం అనుకోండి, చెప్తున్నా అవుతారు, ఏదో ఆలమర పిండి ఉంటాను నేను అని వెళ్ళిపోతాను. మరి ఎందుకని నేను భక్సింగ్ గారి గురించి గుర్తు చేస్తానంటే, తర్వాత దేవుడు భక్సింగ్ గారిని వెళ్ళమంటే వేరే స్థలానికి వెళ్ళాడు. అక్కడ ఆ బార్బర్కి సువార్త చెప్పాడు, అతడు రక్షణ పొందాడు. అతడు డబ్బులు కూడా తీసుకెళ్ళాడు. డబ్బులు ఫ్రీగా అయినట్టే అతడు కూడా రక్షణ పొందాడు. దేవుడు ఒక ఉద్దేశంతో మాట్లాడతాడు. కానీ ఈరోజు చాలా మందికి ప్రత్యక్షత ఏమైపోయింది? ప్రత్యక్షత బలిపెట్టడం ఏమైపోయింది? పడిపోయిందండి. ఇంకా చెప్పంటే దేవుడు మాట్లాడతాడా అని అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు మాట్లాడతాడా అనేవారు. అసలు దేవుడితో నీకు సంబంధం లేకపోతే ఏమడుగుతావు నువ్వు? దేవుడికి నీకు సంబంధం తెగిపోతే ఏమడుగుతావు అని. అందుకనే బైబిల్ ఒక మాట రాయబడింది, రక్షింప నేరక ఉంటున్నట్లు యెహోవా హస్తం కూర్చ కాలేదు కానీ దేవుడు వినట్లేదు. ఎందుకు వినట్లేదు? నీకు దేవునికి మధ్య ఒక గోడ వచ్చేసింది, తెగిపోయింది సంబంధం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59. ఇలాంటి సంగతి వాక్యం యెషయా గ్రంథము 59వ అధ్యాయం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచ్చిన. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచ్చిన నేను చూద్దాను.
రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కొలుచు కాలేదు, విన్నరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఎందుకు ప్రార్థన పెట్టలేదు? ఎందుకు ప్రార్థన అంటే లింక్ లేదు, దేవుడికి నీకు సంబంధం లేదు అసలు. ఈరోజు చాలా మందికి ప్రత్యక్షతన బలిపీఠం ఏమైపోయింది, కింద పడిపోయింది. అయ్యో దేవుడు నాతో మాట్లాడలేదే, ఆ బలిపీఠం తిరిగి కడదాము అనేది ఎవరికి లేదు చింత. నేనేమంటా అంటే దేవుడికి నీకు సంబంధం తెగిపోతే ప్రార్థన చేయటం వేస్ట్ అండి. ఏమన్నాడు? కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. ఈరోజు చాలా మందికి దేవుడికి సంబంధం తెగిపోయింది. అసలు దేవుడు మాట్లాడే ఎన్ని రోజులు ఏమన్నా దేవుడు మాట్లాడంటే ఏం చెప్తారు? మాట్లాడే ఉంటాడు అన్న, నాకు అర్థం కాలేదు కానీ మాట్లాడే ఉంటాడు. చాలా మంది చెప్పేస్తాం ఏదో మాట్లాడే ఉంటాడు అన్న, పొద్దున్న చదివాను, బైబిల్ చదివాను కానీ మాట్లాడే ఉంటాడు కానీ నాకేంటి అర్థం కాలేదు. ఈరోజు చాలా మంది దేవుడు మాట్లాడతాడు, దేవుడు చెప్తాడు, దేవుడు వెళ్ళమంటాడు. అసలు దావీదు గురించి మనం ఆలోచిస్తే ఎలా మాట్లాడతానికి ఒక స్నేహితుడితో మాట్లాడాడు. ప్రభా నేను వెళ్ళాను, తరవనా పట్టుకుంటావా? ఆ ఇల్లు తరువు పట్టుకుంటాను. ప్రభా నేను వెళ్ళి తరవనా పట్టుకుంటానా? ఏ వద్దు, తరవద్దు అని. అసలు ఎలా మాట్లాడతాడు దేవుడు? ఒక స్నేహితుడు ఎలా మాట్లాడతాడు దేవుడు? చాలా మందికి ఈ ప్రత్యక్షత బలిపీఠం ఏమైపోయింది, తెగిపోయింది. దేవుడు మానవుడు కలిసే మందిరం యొక్క ప్రత్యేకత చాలా మంది తెగిపోయింది కాబట్టి ప్రార్థన అంటలేదు. ఈరోజు నేనేమంటా అంటే మన జీవితంలో ఈ 4 బలిపీఠాలు లేకపోతే దేవుడు వినండి. మొదటి బలిపీఠం ఏంటి? పవిత్రమైన బలిపీఠం, పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేయదండి, విన్న దేవుడు. రెండో బలిపీఠం ఏంటి? విశ్వాసమైన బలిపీఠం. నీ ప్రార్థన విశ్వాసం మీద ఆధారపడి ఉండాలి. విశ్వాసమే లేకుండా ప్రార్థన చేస్తే లాభం, ఏం చేసినా లాభం లేదు. విశ్వాసం బలిపీఠం కట్టాలి. మూడో బలిపీఠం ఏంటి? ఇస్సాకు బలిపీఠం అంటే ఏంటి? విధేయత. నువ్వు దేవుడికి ఎంత లోబడతావో దేవుడు అంతగా నీకు లోబడిపోతాడు. నువ్వు దేవుడికి ఎంత లోబడతావో అంతగా దేవుడు నీకు లోబడిపోతాడు. నిన్ను తప్పించుకుని వెళ్ళలేడు కూడా. 4వ బలిపీఠం ఏంటి? యాకోబు బలిపీఠం. ఏంటి బలిపీఠం? అది ప్రత్యక్షత. దేవుడికి నీకు సంబంధం అనేది తెగిపోతే బేతేలు లేనట్టు దగ్గర. మనం అందరూ పెట్టుకుని బేతలు కదా, బేతలు లేనట్టు. ఏంటి ఆ బేతలు? సంబంధం, ప్రత్యక్షత గుర్తు చేస్తుంది. సో 5వ బలిపీఠం ఏంటి? నిర్గమాకాండం దయచేసి 17 అధ్యాయం. ఈ బలిపీఠం కూడా చాలా మందికి లేదు, పడిపోయింది. నిర్గమాకాండం దయచేసి 17వ అధ్యాయం. నిర్గమాకాండ గ్రంథం 17వ అధ్యాయం 5వ బలిపీఠం. ఏంటి ఆ బలిపీఠం? దయచేసి నిర్గమాకాండం 17:16 చదవండి. 17:15 నుంచి చదవండి. 17:15. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి. చాలండి. ఇక్కడ 5వ రకమైన బలిపీఠాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి 5వ రకమైన బలిపీఠం అంటే? మోషే బలిపీఠం. ఏ బలిపీఠం అనేది? మోషే బలిపీఠం. ఈ బలిపీఠం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది? 4 వేసి కింద ఏమన్నాడు అంటే, చూడండి, 4 వేసి కింద ఏమంటాడంటే ధ్వజం, విజయం, విక్టరీ. సో ఈ బలిపీఠం మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే విజయాన్ని జ్ఞాపకం చేస్తుంది. విజయాన్ని జ్ఞాపకం చేస్తుంది. చాలా మంది జీవితంలో ఈ బలిపీఠం పడిపోయి దేవుడు నా ప్రార్థన వినాలంటే దేవుడు వినలేడు. ఏంటి విండు అంటే చాలా మంది దగ్గర ఈ బలిపీఠం పడిపోయింది. ఏ బలిపీఠం పడిపోయింది? విజయవంతమైన బలిపీఠం పడిపోయింది. ఎవరి దగ్గర పడిపోయింది? అమాలేకీయుల దగ్గర పడిపోయింది. అమాలేకీయులు ఎవరు? ఇశ్రాయేలు శత్రువులు. ఇశ్రాయేలు ఎవరు? దేవుని సంఘం. అమాలేకీయులు అంటే ఎవరు? సాతాను సంఘం. ఈరోజు చాలా మంది శత్రువుకు దొరికిపోయారు. ఏమంటే శత్రువు దగ్గర విజయం పొందకపోతే దేవుడు ఏమంటాడు? నీకు రాదు. ఈరోజు చాలా మంది, ఇప్పుడు నేను శత్రువు లోబడిపోయాను అనుకోండి, దేవుడు ప్రార్థన దేవుడు అంటాడా? ఒకవేళ శత్రువును శోధించాలనుకోండి, ఏదో విషయం శోధించాలనుకోండి, పాపంలో పడిపోయి ఇష్టానుసారంగా జీవించి ఎట్లా అయిపోయి చెడిపోయి పాడైపోయిన తర్వాత ఇప్పుడు నేను ప్రార్థన చేద్దానంటే దేవుడు అంటాడా? ముందు నీ దగ్గర విజయం ఉండాలి. అంటే ఎవరు జయించాలండి? శత్రువుని జయించాలి. మనకు 3 శత్రువులు. సహజంగా చెప్పాలంటే 3 శత్రువులు మన దగ్గర ఉంటాయి. మొట్టమొదట శత్రువు ఎవరో తెలుసా మనకి? మన దేహం మన శత్రువు. ఈ దేహం ప్రార్థన చేయనవు. ఏమంటారు తెలుసా? మనకే సలహా ఇచ్చారు. ప్రార్థన మోకరించామనుకోండి, ఈరోజు చాలా అలసిపోయింది తెలుసా, ఈరోజు చాలా అలసిపోయింది తెలుసా, రేపు చేత కదా, ఈరోజు ప్రార్థన కలిపి రేపు చేయి, ఇంకో గంట చేయొచ్చు అంటే. శత్రువు ఎవరో కాదండి, మన శరీరమే. ఏం చేస్తారంటే చేయనవ్వదు. మందులో కూర్చుంటే కూర్చోనవ్వదు. ప్రార్థన చేయాలంటే చేయనవ్వదు.
ఒకవేళ ఎవరైనాతో కనుక సంభాషణ చేస్తే ఎంత సంభాషణ చేస్తావు? ఫోన్ వచ్చింది అనుకోండి, కొంతమంది నేనే ఫోన్తో మాట్లాడితే నేను ఒక ఫోన్ వస్తే కాలు దాన్ని కట్ చేసేలోపు గంట అవుతుంది. ఎందుకంటే సేవకుడు కాబట్టి నాకు ఎన్నో చెప్తానే ఉంటాను. మీలో ప్రాబ్లం ఫోన్ చేస్తా ఉంటాను, అది కట్ చేయలేకపో ఎంత సమాధానం చెప్పాలి అర్థం కాదు. ఒక ఫోన్ వస్తే గంట సేపు మాట్లాడుతున్నాను. మరి దేవుడు చెప్పిన గంట సేపు మాట్లాడుతుందా? ఏమన్నా ఆలోచన? ఫోన్ వస్తే గంట సేపు మాట్లాడుతున్నాము, దేవుడి దగ్గరికి వెళ్ళి గంట సేపు ప్రార్థన చేసాము ఎప్పుడన్నా? కళ్ళలో కూడా గుర్తురాదు మనకి, కళ్ళలో కూడా గుర్తురాదు. ఎందుకు అంటే చాలా మంది జీవితంలో శత్రువుకు దొరికిపోయారు. ఎవరు శత్రువు అంటే మన శరీరం. రెండోది ఎవరు శత్రువు అంటే లోకమే శత్రువు అని. మూడోది సాతాను. ఈ వీటికి దొరికిపోయి నువ్వు పడిపోయిన తర్వాత ఏం ప్రార్థన చేస్తావు? యెహోవా నిస్సి అనే బలిపీఠం మన దగ్గర ఉండాలి. ఏంటా బలిపీఠం? విజయవంతమైన జీవితం. ప్రభా, నేను సాతానికి, శరీరానికి, లోకానికి నేను దొరకను, వాటిని నేనేం చేస్తాను? జయిస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను? ప్రార్థన చేస్తాను. వాటిని జయించకపోతే ప్రార్థన కాదు. బైబిల్ ఒక చిన్న మాట అండి, పాపము ప్రార్థన చేయనివ్వదు, ప్రార్థన పాపం చేయనివ్వదు. అంతే, సింపుల్ లాజిక్. పాపము ప్రార్థన చేయనివ్వదు, ప్రార్థన పాపం చేయనివ్వదు. మనం ఏం చేస్తున్నాం, ఏం చేయటం అంటే తెలుసు. నువ్వు పాపం చేస్తుంటే ప్రార్థన చేయలేవు, ఎందుకంటే శత్రువు దొరికిపోయావు కాబట్టి. నువ్వు ప్రార్థన చేస్తుంటే పాపం చేయలేవు, అమ్మో దేవుడు ఎక్కడ అడుగుతాడు అని భయం ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తామంటే చూసామనుకోవచ్చు, ఇది మన కాదు. ఏదైనా అన్నాం అనుకోండి, ఇది మనం వినకూడదు. ఏదైనా చూసామనుకోండి, ఇది మన సంబంధం కాదు, మన జాగ్రత్త ఉండాలి. మనం ఎవరమై దేవుని పెట్టాం, దేవుని పెట్టాం అని ఉనికి మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ప్రార్థన చేస్తాం కాబట్టి. పాపం చేయగలుగుతామా? చేయలేము. అయినా పాపం చేస్తామంటే అర్థం ఏంటి? ఏం తగ్గిందండి నీ దగ్గర? ప్రార్థన తగ్గింది కాబట్టి ఏం చేస్తాము? పాపం చేస్తాం. సింపుల్ మనం అర్థం చేసుకుంటే మోషే బలిపీఠం చాలా మంది దగ్గర పడిపోయింది. ఎందుకంటే వాళ్ళ శత్రువుకి ఏమైపోయారండి? దొరికిపోయారు. ఈరోజు నేను శత్రువుని జయించగలిగితేనే ఆ బలిపీఠం కడతాను. బలిపీఠం కడతామంటే 4 రాళ్ళు తీసుకొచ్చి కట్టేది కాదండి. శత్రువుని జయిస్తేనే, శరీరాన్ని జయిస్తేనే. అందుకనే ఆల్రెడీ అంటే ఏంటంటే శరీరాన్ని జయించాలి ముందు. ఇది చాలా భయంకరమైన శత్రువు. మనల్ని కూర్చోనవ్వదు, కొంచెం గోడ కనుకో, కొంచెం కనుకో, కొంచెం బయటికి వెళ్ళిపో, కొంచెం నిలబడు, మొహం నిలబెట్టుకో, వెళ్ళిపో, ప్రాబ్లం ఏంటి అసలు? వెళ్ళిపో, టైం అయిపోయింది, తెల్లారి లగాలి, డ్యూటీ ఉంది, ఎన్నంటే నాయన. శత్రువు చాలా తెలివినోడు. ఇంకో మాట చెప్పనా? దేహంతో నిద్రపోయి నష్టపోయిన 7 వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. సరే, మన ఇంకో సబ్జెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా నేను చెప్తాను, ఒక ఆత్మ చెప్తాను. దేహంతో నిద్రపోయి శ్రమ తెచ్చుకున్న 7 వ్యక్తులు మీకు చూపిస్తాను తర్వాత. మీ అందరికి ఐడియా వచ్చి ఉంటుంది. సంసోన్ కానీ ఇట్లా చాలా మంది దేహంతో నిద్రపోయి నష్టపోయిన వ్యక్తులు. సరే, ఇప్పుడు ఈ బలిపీఠం గురించి మనం ఆలోచిస్తాం. ఏంటి ఆ బలిపీఠం అంటే? విజయవంతమైన బలిపీఠం. 6వ బలిపీఠం ఏంటి? ఇలాంటి సమయంలో దేవుని వాక్యం నుంచి ఒక మాట చూపిస్తాను. 2వ సమయాల గ్రంథం 6వ బలిపీఠం ఏంటి? ఇది దావీదు బలిపీఠం. మొట్టమొదటి బలిపీఠం ఎవరిది? నోవాహు బలిపీఠం. ఏం జ్ఞాపకం చేయబడుతుంది? పవిత్రతని జ్ఞాపకం చేయబడుతుంది. 2వ బలిపీఠం ఎవరు? అబ్రహాం బలిపీఠం. ఏం జ్ఞాపకం చేయబడుతుంది? విశ్వాసాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. 3వ బలిపీఠం ఎవరు? ఇస్సాకు బలిపీఠం. ఏం జ్ఞాపకం చేయబడుతుంది? విధేయతని జ్ఞాపకం చేస్తుంది. 4వ బలిపీఠం ఎవరు? యాకోబు బలిపీఠం. ఏం జ్ఞాపకం చేయబడుతుంది? ప్రత్యక్షతని జ్ఞాపకం చేయబడుతుంది. 5వ బలిపీఠం ఎవరు? మోషే బలిపీఠం. ఏం జ్ఞాపకం చేయబడుతుంది? విజయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. 6వ బలిపీఠం ఎవరు? రండి దేవుని వాక్యం నుంచి 2వ సమూయేలు 24వ అధ్యాయం, 2 Samuel chapter 24. చూడండి, 24వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం. ఎవరైనా చదవండి 25వ వచనాన్ని. 2వ సమూయేలు 24-25 చదవండి. చాలండి. ఇది 6వ బలిపీఠం. ఇది దావీదు బలిపీఠం. ఈ బలిపీఠానికి ఒక పేరు ఏం పెట్టచ్చు అంటే, అక్కడ అర్పించిన దాన్ని బట్టి మనం చూస్తే ఏమర్పించాడంట? ఒక బలిపీఠం గడిచింది, దహన బలు, సమాధాన బలు అర్పించాడు. సో ఈ బలిపీఠానికి ఒక పేరు ఏంటంటే సమాధాన బలిపీఠం. ఎవరితో ఎవరికి సమాధానం? ఎవరితో ఎవరికి సమాధానం? దేవునితో దావీదు సమాధానం. ఏమంటే తప్పు చేసింది ఎవరు? దావీదు చేశాడు. ఏం తప్పు చేశాడు? సైన్యాన్ని లెక్కించాడు.
దేవుడు ఏమన్నాడంటే యోవా గురించి మాట్లాడతాడు, అయ్యా నీకు అసలు ఈ బుద్ధి వచ్చిందండి నాయన, నీకు ఎవరు వచ్చింది, నీకు ఈ బుద్ధి ఎవరు తీసుకొచ్చాడు, అసలు సాతాను నిన్ను ప్రేరేపించింది. చూడండి 2వ దినవృత్తాంతాలు, నేను పోయిన వారు చదివాను అనుకుంటా. 2వ దినవృత్తాంతాల 2వ గ్రంథం, ఒక నిమిషం, దినవృత్తాంతాలేనా, ఒక నిమిషం, 1 నిమిషం నేను చూస్తాను. మొదటి దినవృత్తాంతాలు పోయిన వారు నేను చదివాను. దావీదుని ప్రేరేపించిన సాతాను సందర్భాన్ని. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల కింద 21వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం మొదటి వచ్చిన మొదటి దినవృత్తాంతాలు 21 మొదటి. బైబిల్లో సాతాను అని రాసిన మొదటి స్థలం ఇదే. తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబుకు జనుల యొక్క అధిపతులకు, మీరు వెళ్ళి బెర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకే నా ఎదుకు దాన్ని తీసుకురండి అని ఆజ్ఞయించాను. అందుకు యోవాబు, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడు ఉన్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయను కాక, వారందరూ నా ఏలినవారి దాసులు కారా, నా ఏలినవానికి ఈ విచారణ ఎలా, ఇది జరగవలసిన హేతువేమి, జరిగిన ఎడల ఇశ్రాయేలుకు శిక్ష కలుగునని మనవి చేసింది. ఎవరు చేస్తారు ఈ మనవి? యోవాబు చెప్తున్నాడు, అయ్యా నీకున్న జనాంగం 100 రెట్లు పెరుగుడు కాక, 100 రెట్లు పెరుగుతారేమో. అసలు నీకు ఈ బుద్ధి ఎలా వచ్చింది? ఆయన సైన్యాన్ని ఎప్పుడు లెక్కించొద్దు. ఎందుకు లెక్కించొద్దు అంటే, ఇప్పటివరకు విజయం ఇచ్చింది ఎవరు? సైన్యం కాదు. ఇప్పటివరకు విజయం ఇచ్చింది ఎవరు? దావీదుకి దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు సైన్యం లెక్కిస్తామంటే దేని మీద ఆధారపడతామని? సైన్యం మీద ఆధారపడతామని. యోవాబు వచ్చి మాట్లాడతాడు, నాయన ఈ బుద్ధి మానుకో, ఇది మంచి మనసు కాదు, నువ్వు సైన్యం లెక్కించొద్దంటే దాని వదిలి నువ్వు వేసి వరకు లెక్కించు, అంతే నేను రాజు ఆజ్ఞించంటే. ఆ లెక్కించడాన్ని బట్టి ఏమైపోయిందో తెలుసా? ఇశ్రాయేలు మీదకి శాపం వచ్చింది, తెగులు వచ్చింది. ఎంతమంది చనిపోయారు తెగులు వస్తే? 2వ సమయాలు 24వ అధ్యాయం. ఎంతమంది చనిపోయారు చూడండి. ఒక్క దావీదు చేసిన చిన్న పొరపాటు ఎంతమందికి సమాధానం, ఎంతమందికి నష్టం కలిగించిందంటే 2వ సమయాలు గ్రంథము దయచేసి 24వ అధ్యాయం. 2వ సమయాలు గ్రంథం 24వ అధ్యాయం చదవండి. 15 వచ్చిందా? చదవండి. 15 వచ్చింది. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినం ఉదయం మొదలుకొని సమాజగత వేల వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి దేశ వరకు 70,000 మంది చచ్చిపోయారంట. అప్ప ఎవరు తప్పండి? ఇది దావీదు తప్పు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, నా తప్పే నా సంఘానికి కారణం అయిపోతుంది. చేసింది దావీదు. ఇశ్రాయేలు 70 మంది చచ్చిపోయారు, 70,000 మంది చచ్చిపోయారు. ఈ 70,000 మంది చావుకి దావీదు ఏం సమాధానం చెప్పాలి? ఏం సమాధానం చెప్పాలి? అందుకని అప్పుడు దావీదుకి బుద్ధి వచ్చి మళ్ళీ మాట, అయ్యా తప్పు చేస్తుంది నేను, గొర్రెలు వంటి వీళ్ళేం చేశారు అని చెప్పి ఆ తర్వాత కింద కొత్త 25వ అధ్యాయంలో ఒక బలిపీఠాన్ని కట్టి సమాధాన బలు అర్పించాడు. ఎప్పుడైతే మనకి దేవుడికి సమాధానం ఉంటుందో దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడిని చాలా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నేను చదువు చూడండి 25వ వచ్చి, అక్కడ దావీదు యెహోవా నామమునకు బలిపీఠం కట్టి దహన బలులు సమాధాన బలు అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలకంగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలు విడిచిపోయాను. ఎప్పుడు సమాధానం వచ్చింది? ఎప్పుడు నెమ్మది వచ్చింది? ఎప్పుడు తెగులు ఆగిపోయింది? సమాధాన బలిపీఠం అనేది తిరిగి కట్టాడు. ఈరోజు మన జీవితంలో కూడాను దేవుడు మన జీవితంలో ఒక దీవెన, ఒక ఆశీర్వాదం, ఒక శాపం తొలగించబడాలి అంటే ఏ బలిపీఠం పడిపోయింది మన దగ్గర? దేవునితో సమాధానం బలిపీఠం పడిపోయింది. ఏమంటే ఒక అర్పణ అర్పించేటప్పుడు సమాధానం లేకపోతే దేవుడు నేను అంగీకరిస్తాంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 వచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 5:23. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 వచ్చింది. కావున నీవు బలిపీఠం వద్ద, చూడండి 23 వచ్చిన చూడండి, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చినలా
అక్కడ బలిపీఠం ఎదుటిన నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, ఆ తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించము. ఏమంటాడండి? బలిపీఠం మీద నేను మేకనో గొర్రెనో ఏదో తీసుకొచ్చి అర్పించేటప్పుడు అక్కడ నీకు గుర్తొచ్చుదంట. ఏం గుర్తొస్తే అక్కడ ఏం రాయబడిందంటే, ఎవరి మీద ఇప్పుడు స్వామి అన్న నేనంటే స్వామి అంటే నాకు కోపం అనుకోండి. స్వామి అంటే నాకు కోపం అని నాకు తెలుసు, కానీ నా మీద స్వామి అన్న కోపం నాకు ఎక్కడ తెలుస్తుంది? అది తెలుసుకోవాలంట. మత్తయి సువార్త 5 చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 వచ్చింది. నేను ఇప్పుడు చూద్దాను. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుట నీ మీద నీ సహోదరునికి, నీ మీద నువ్వు పసిగట్టాలి. ఓ నా మీద స్వామికి కష్టం ఉందనుకుంటా, నా మీద ఫలానా రేపటి కష్టం ఉందనుకుంటా, నా మీద కష్టం ఉంది అనేది గుర్తొస్తే నువ్వు అర్పించొద్దు, నువ్వు అర్పిస్తానని అంగీకరించను. నువ్వు వెళ్ళే ముందు ఏం చేయాలండి? పరిగెత్తుకుని వెళ్ళి ఏం చేయాలంటే అక్కడ చూడక మాట, అక్కడ బలిపీఠం ఎదుటి నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. అంటే దేవుడు ఈ బలిపీఠం లేకపోతే అంగీకరించడు. నీవు నీ సహోదరి మీద సమాధానమే లేకపోతే దేవుడు ఈ బలిపీఠం పడిపోయి ఎక్కడో మూల పడిపేసి తలిపేసి ఏదో లోన స్టోర్ రూమ్ లో పెట్టేసినట్టు ఆ బలిపీఠం తలిపేసి మూల పెట్టేసి వచ్చేసేస్తే దేవుడు ఎలా వింటాడు? వింటాడా? ఈ బలిపీఠం కట్టబడాలి. దేవుడితో మనుషులతో నీకు సమాధానం ఉంటే అప్పుడు చదువు. అప్పుడు ఏదైనా దేవుడు ఇస్తాడా? ఇవ్వడా? దిగులు ఆగినాగలేదా? అర్పణ అంగీకరించలేదా? బలిపీఠం పడిపోతే ఎలా వింటాడు? ఈరోజు చాలా విచారం సంఘాలు. ఏంటి సంఘాలు గొడవలు? ఏంటి సంఘాలు గొడవ? సంగతి ఏంటి? మన సంవత్సరంలో ఎప్పుడు లేని గొడవలు ఈ సంవత్సరాలు, ఈ గత 5-10 సంవత్సరాలు ఏంటి పిచ్చి గొడవలు? సంబంధం లేదు. వాళ్ళు పెద్ద సేవకు లేదు, వీళ్ళు పెద్ద సేవకు లేదు. ఏమంటే వాళ్ళు ఎత్తి సమాధానం గురించి వాక్యం చెప్తారు ఫిబ్రవరిలో, వీళ్ళు ఎక్కి సమాధానం గురించి వాక్యం చెప్తారు. ఏంటి వాళ్ళందరికీ ఏం జరిగింది? సమాధానం లేదు. అన్నీ గొడవలు. ఏదో అనొచ్చు, 2 పిల్లలు కొట్లాడుకుంటే, 2 కోతులు కొట్లాడుకుంటే ఎవరు తీసుకెళ్ళిపోతారంట? ఆ 2 పిల్లలు కొట్లాడుకుంటే కోతి వచ్చి తీసుకెళ్ళిపోయినట్టు వాళ్ళు వీళ్ళు గొడవలు ఎవరిని బాగు చెప్తున్నారంటే కోర్టును బాగు చేస్తున్నారు. కోర్టుకి పెట్టేస్తున్నారు. ఎవరు బాగుపడతారు మధ్యలో? ఒక అన్యులు, ప్రభువు ఎరగని వ్యక్తి బాగుపడతారు. ఏంటి కారణం? మూలాన్ని బాగు చేసుకోవట్లేదు. వాళ్ళు పంతం దగ్గర, వీళ్ళు పంతం దగ్గర. అందుకనే సహవాసం అంతా ముక్కలు పాడుపడైపోయింది. ఎందుకు పడైపోతుంది? ముక్కలు అయిపోతుందంటే సమాధానం అనే బలిపీఠం పడిపోయింది. ఈరోజు నేనేమంటా అంటే, మన సంఘం కానీ, కుటుంబం కానీ, వ్యక్తిత్వం కానీ దేవుడు నీ ప్రార్థన కానీ ఏ బలిపీఠం కట్టాలండి? ప్రభా నా దగ్గర పడిపోయింది. ఏ బలిపీఠం పడిపోయింది? సమాధానం బలిపీఠం పడిపోయింది. అది కట్టుకోకుండా ఎలా వచ్చి ప్రార్థన చేస్తాను? కాబట్టి సమాధానం అనే బలిపీఠం, ఆఖరి బలిపీఠం. 2 సమయమైన వాక్యం నుంచి దినవృత్తాంతాల 1వ గ్రంథం 4వ అధ్యాయం. చూడండి, ఈ బలిపీఠాన్ని కూడా మనం కట్టాలి. చూడండి, ఆఖరి బలిపీఠం ఏంటి? దినవృత్తాంతాల 2వ గ్రంథము 4వ అధ్యాయం. 2 Chronicles chapter 4. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. అతడు 20 మూరల పొడుగును, 20 మూరల వెడల్పును, 10 మూరల ఎత్తు గల యొక్క ఇత్తడి బలిపీఠము చేయించెను. తర్వాత 5వ అధ్యాయం నేను మొదటి నుంచి చదువుతాను. 2వ దినవృత్తాంతాలు 5వ అధ్యాయం మొదటి నుంచి. సొలొమోను యెహోవా మందిరముకు తాను చేసిన పనిని సమాప్తి చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన ఆ వెండిని, బంగారమును, ఉపకరణాలన్నిటిని దేవుని మందిరపు బొక్కస్థలంలో చేర్చెను. తర్వాత యెహోవా నిబంధన మందసము సీయోను అనే దావీదు పురమును తీసుకుని వచ్చుడికై సొలొమోను ఇశ్రాయేలు పెద్దలను, ఇశ్రాయేలు వంశీయులకు అధికారులను, గోత్రములకు పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. 7వ నెల పండుగ జరుగు కాలంలో ఇశ్రాయేలు అందరూ రాజు ముందుకు వచ్చిరి. ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చిన తర్వాత లేవీయులు మందసం ఎత్తుకుంటే రాజైన సొలొమోను ఇశ్రాయేలీయుల సమాజంలో అందరూ సమకూడి లెక్కింప సఖ్యం కాని గొర్రెలను, పశువులను బలిగా అర్పించిరి. చూడండి, ఇది సొలొమోను బలిపీఠం. ఈ ఆఖరి బలిపీఠం ఏంటండి? సొలొమోను బలిపీఠం. ఎంత అర్పించాడు తెలుసా? ఆ బలిపీఠం గురించి మనం మాట్లాడాలంటే ఎంత బలి అర్పించాడంటే అక్కడ మాట్లాడబడింది లెక్కింప సఖ్యము కాని గొర్రెలు, పశువులు అంట. 5, 2 జరుగుతుంటారు. సొలొమోను కట్టిన
కట్టిన బలిపీఠము ప్రపంచంలోనే ఒక చెప్పాలంటే ఈ రోజు కూడా చరిత్రలో సొలొమోను కట్టిన మందిరం ఇప్పటికీ కూడా స్వర్ణ దేవాలయం అదే. బంగారంతో కట్టిన అంతకు మించిన వైభవంతో ఇంతవరకు ఎక్కడ లేదు మందిరం. ఏమంటే మనం ఏ చరిత్ర ఎక్కడికి వెళ్ళినా సరే సొలొమోను కట్టిన మందిరం మించిన మహిమ ఎక్కడ ఉందా? ఎక్కడ లేదు. ఆ మహిమ సొలొమోను మందిరం కట్టి తర్వాత దేవుడు మహిమ దిగిపోతుంటే సొలొమోను అర్పణ గురించి మాట్లాడుతుంటే మొదటి 8వ అధ్యాయం మనం చూస్తే అడుగడుగున బలి అర్పించాడు. ఎట్లా అర్పించాడు తెలుసా? అడుగడుగున బలి అర్పించాడు. ఎవరో? సొలొమోను అర్పించాడు. సో ఈ బలిపీఠం మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే సమర్పణని జ్ఞాపకం చేస్తాం. సమర్పణ అంటే డబ్బు సమర్పణ అనుకోవద్దండి. సమర్పణ అంటే ఏంటి? నీకు నువ్వు సమర్పించుకోవాలి. అప్పుడు దేవుడు వింటాడు నీ ప్రార్థన. సజీవ యాగముగా తన్ను తాను దేవునికి అర్పణముగాను అర్పించుకోవాలి. నిజంగా దేవుడు మన నుంచి ఆశించేటంటే నిన్ను ఆశిస్తాడు. మన డబ్బును, మన భౌతిక సంబంధమైన దేన్ని దేవుడు ఆశించాడు. నువ్వు కావాలి. ఈరోజు చాలా మంది మన ప్రజెంట్ ఉండదు. బ్రదర్ నేను 2000 ఇస్తాను, ఆదివారం మరి అందరికి ప్రేమ విందు పెట్టండి అంటే అదే దేవుడు అడిగేది. నువ్వు ఇచ్చే 2000 దేవుడు అడిగేది. అసలు దేవుడికి అంత తక్కువ? బైబిల్లో మాట్లాడబడింది సమస్తము నాదే కదా అని. దేవుడికి కావాల్సింది డబ్బు లేకపోతే దేవుడికి కావాల్సింది భౌతికమైనదో కాదండి, నువ్వు కావాలి. నీవు సమర్పణ కలిగి వస్తే దేవుడు ఏదైనా చేస్తాడు. అసలు ఆయన ఉందే మన కోసం. దేవుడు ఉంది ఎవరి కోసం అండి? దేవుడు చూసేది ఎవరి కోసం? ఆయనకి ఇంకేం పని లేదు. మనం చూడటమే ఆయన పరిస్థితి. చెప్పాలంటే మన బాగోగులు చూడటమే. కానీ ఎందుకు దేవుడు మన ప్రార్థన ఏంట్లేదు అంటే మన ప్రజెంట్ లేదండి, మన సమర్పణ లేదు. దేవుడిని ఆయన అర్పించుకుంటాను. ప్రభా ఈ సమర్పణని బలిపీఠం నా దగ్గర ఏమైపోయిందండి? పడిపోయింది. ఇప్పుడు నేను చేస్తాను ఈ బలిపీఠాన్ని తిరిగి కడతాను. మనము దేవునికి అర్పించుకుంటే దాన్ని బట్టి దేవుడు ఏమైనా చేస్తాడు. మోకరించని ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకుందాం. మనం బలిపీఠం అందరూ కళ్ళు మూసుకుందాం. ఎవరు కళ్ళు తెరవద్దు, దయచేసి మోకరించున్నాం. ఒక్క నిమిషం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. ఎప్పుడు? నా బలిపీఠం మీద వారు అర్పించు అర్పణ నేను అంగీకారంగా ఎంచినప్పుడే. స్నేహితుడా, సోదరి, ఎవరైనా మందిలోకి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చే చాలా సంతోషం. దేవుడిని ప్రేమించి రాత్రి కూడా దేవుని మందిలోకి వచ్చే ఇంకా చాలా సంతోషం. అయితే దేవుడు నీ ప్రార్థన వినాలంటే ఆయన బలిపీఠం మీద నిన్ను అంగీకరించాలి. అప్పుడే నీ ప్రార్థన వింటాం. అప్పుడే ఏమన్నా అంటే నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం. మనం చూస్తాం ఏలియా దేవునికి ప్రార్థన చేసినప్పుడు 450 మంది బయలు ప్రవక్తలు వచ్చినప్పుడు ఏలియా ప్రార్థన దేవుడు విని ఆకాశం నుంచి అగ్ని పంపించి మొత్తం బలిపీఠం రాళ్ళని బుగ్గు చేశాడు. నేను ఉన్నానని రుజువు చేశాడు. ప్రార్థనకు జవాబు ఇచ్చాడు. ప్రార్థన ముగించకముందే నిజంగా నీవు నీ బలిపీఠాన్ని తిరిగి కడితే నీ ప్రార్థన ఆమె ముందే దేవుడు జవాబిస్తాడు. నీ ప్రార్థన ముగించక ముందే దేవుడు నీ ప్రార్థన జవాబిస్తాడు. కానీ ఇవ్వట్లేదు. ఏంటి కారణం? పడిపోయింది బలిపీఠాలు. నీ బలిపీఠం తిరిగి కట్టు. ప్రభా ఆ రోజు ఏలియా కాదు, ఈరోజు నేను కడతాను బలిపీఠాన్ని. ప్రభా నా బలిపీఠం పడిపోయింది. పవిత్రతనే బలిపీఠం పడిపోయింది. నోవా బలిపీఠం పడిపోయింది. పవిత్రత లేదు. పాపముతో ఉంటే బైబిల్ రాబడింది, మీ హృదయంలో పాపం లక్ష్యం చేసిన ప్రభు మీ మనవి వినకపోవు. ఎంతకాలం వచ్చి ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎలా ప్రార్థన చేసినా నీ హృదయంలో పవిత్రతకి స్థానం లేకపోతే దేవుడు ఎలా వింటాడంటావు? నువ్వు చేస్తే ప్రార్థన ఈ శ్రావిధానంలో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నా పవిత్రత నా బలిపీఠం పడిపోయింది, నాయన నన్ను క్షమించండి. నాలో పవిత్రత లేదు, నా కుటుంబంలో పవిత్రత లేదు. ప్రభా నేను కట్టుకుంటాను, సరి చేసుకుంటాను, బాగు చేసుకుంటాను. నా చూపులు, నా క్రియలు, నా మాటలు, నా ఆలోచన, నా హృదయం, నా స్నేహితులు, నా చదువు, నా కోరికలు, ఈ బలిపీఠం నేను కట్టుకుంటాను. రెండో బలిపీఠం అబ్రహాము బలిపీఠం. స్నేహితులారా, నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వినాలంటే విశ్వాసం మీద ఆధారపడి. అందుకే దేవుడు ఎక్కడ బాగు చేసిన ఒకే మాట చెప్పాడు కొత్త నిబంధనలో, నీ విశ్వాసము నిన్ను బాగు చేయను. ఒకవేళ నీలో విశ్వాసం లేకపోతే నువ్వు చేసే ప్రార్థన అంతా వేస్ట్. విశ్వాసం లేని ప్రార్థన చనిపోయిన ప్రార్థన, చచ్చిన ప్రార్థన.
ఆ కాలాన్ని జీవితంలో విశ్వాసం లేకుండా ఉంటే ప్రార్థన చేయదు, వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో అన్న నమ్మింది. నాటి నుంచి దుఃఖముఖం ఉంటే మానింది. దేవుడు సంవేదించాడు. నువ్వు నమ్ము. ఈరోజు నేను నా ఆరోగ్యం కోసం వచ్చాను, దేవుడు వినేశాడు. ఈరోజు నేను నా సమస్య కోసం వచ్చాను, దేవుడు వినేశాడు. ఈరోజు నేను నాకుంటున్న వ్యక్తిగతమైన సమస్య కోసం వచ్చాను, దేవుడు వినేశాడు. విన్నాడు. నమ్మంతే. విశ్వాసం అన్న బలిపీఠాన్ని కట్టు. మూడో బలిపీఠం విధేయత. దేవుడికి నువ్వు ఎంతగా విధేయత అవుతావో దేవుడు నీకు అంత విధేయుడైపోతాడు. ఒక మాట చెప్పాలంటే దేవుడిని నువ్వు పంపలేవు, నీకు చిక్కుపోతాడంతే. నువ్వు దేవుడికి లోబడే దాన్ని బట్టి. దేవుడికి లోబడకపోతే దేవుడు నీ ప్రార్థన విన్నాడు. 4వ బలిపీఠం యాకోబు బలిపీఠం. ఇది ప్రత్యక్షతని జ్ఞాపం చేస్తాను. నీకు నీ దేవునికి ఉన్న సంబంధం, నిజంగా నీకు నీ దేవునికి ఎంత సంబంధం ఉందో, నీకు ఎంత సంబంధం ఉండి ఎంత దేవుడి మందిరాన్ని ప్రేమిస్తున్నావో, ఎన్నిసార్లు వస్తున్నావో, ఎలా ప్రార్థన చేస్తున్నావో, ఎలా ఉంటున్నావో అనేది నీకే తెలుసు. ఏమండి, ప్రత్యక్షత అనే బలిపీఠం పడిపోతే, దేవుడితో సంబంధం తెగితే దేవుడి దగ్గర రాలేవు, నువ్వు ఆగిపోతావు. ఎందుకు ఆగిపోతావు? తెగింది సంబంధం. కాబట్టి తిరిగి కట్టుకున్న ప్రభా నాతో మాట్లాడుతున్నాను. 5వ బలిపీఠం విజయవంతమైన బలిపీఠం. శత్రువుకు దొరికిపోయి, శరీరానికి దొరికిపోయి, లోహానికి దొరికిపోయి, పాపానికి దొరికిపోయి, సాతానికి దొరికిపోయి, ఓడిపోయి ఉన్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాను. తిరిగి కట్టుకో. ప్రభా, నేను ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుంటాను, శరీరాన్ని జయిస్తా, లోకాన్ని జయిస్తా, సాతాన్ని జయిస్తా, బలిపీఠం కడతా. నా ప్రార్థన వినడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. 6వ బలిపీఠం దావీదు బలిపీఠం. సమాధాన బలి అర్పించేంతవరకు తెగులు ఆగలేదు. జాగ్రత్త, దేవుడితో మనం చెలగటం చేయలేదు. ఎందుకంటే దేవునికి వేరుగా ఉండి ఏం చేయగలము? మన మనుషులమైన దేవుడు. కాబట్టి వెంటనే దేవుడి దగ్గర సమాధానం పడిపోవాలి. ప్రభా, ఇప్పటికి ఆలస్యమైంది, 70,000 మంది చచ్చిపోయారు, ఇక నేను ఆలస్యం చేయను. వెంటనే పరిగెత్తుకొచ్చాడు దావీదు. ఆ నష్టం నీకు అర్థమయ్యేంత వరకు నువ్వు తిరిగి రాలేవు. ఎప్పుడైతే 70,000 మంది కళ్ళ ముందు మృతదేహాలు ఏడుస్తుంటే, రోదం చేస్తుంటే, దావీదు గుండె పగిలింది, పరిగెత్తుకెళ్ళాడు. దేవా, గొర్రెలు బట్టి ఏం చేశాడు? కట్టాడు బలిపీఠాన్ని, సమాధాన బలిపీఠం. నువ్వు సమాధాన పడకుండా బలిపీఠం దగ్గర అర్పణ అర్పిస్తే నీ సహోదరి మీదకేనా విరోధం కలిగితే నీకు అక్కడ గుర్తొస్తే ఆపేసే, లేకపోతే నేను వినను అంటున్నాడే. ఆ బలిపీఠం కట్టకుండా ఎందుకు ప్రార్థన? ప్రభా, నాతో మాట్లాడుతున్నాను. ఈ బలిపీఠం నేను కట్టుకుంటాను. ఆఖరిది బలిపీఠం సొలొమోను బలిపీఠం. ఇది అర్పణానికి జ్ఞాపకం చేస్తుంది. లెక్కింపలేని అర్పణలు అర్పించాడు సొలొమోను. నువ్వు నీ దేవుడికి నువ్వు ఎంత అర్పించుకుంటావు, ఎంతగా నువ్వు సమర్పించుకుంటావో, ఎంతగా నువ్వు దేవుడికి సమర్పించుకుంటావో, ఎంతగా నువ్వు దేవుడికి నీ హృదయాన్ని అర్పించగలుగుతావో, అంతగా దేవుడికి జవాబిస్తాడు. దేవుడికి నీకు మధ్య ఏ దాపరికం ఉండకూడదు. దేవుడికి నీకు మధ్య ఏ చిన్న విషయం ఉండకూడదు. క్లియర్గా, డీటెయిల్గా దేవుడి దగ్గరికి వచ్చేది. ప్రభా, నా జీవితాన్ని ఇతరుల నుంచి నీకు అర్పించుకుంటాను, నీ కొరకు జీవిస్తాను. ప్రభా, ఈ సమర్పణ బలిపీఠాన్ని కట్టుకుంటున్నాను అని నువ్వు చేయగలిగితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఒక్క నిమిషం అందరికీ కలగొస్తున్నాం. మన జీవితం మనం సరి చేసుకున్నాం, అలాగే ఉందాం. ముందుగా మన సంధిలో, మన దేవుడి సంధిలో మన జీవితాన్ని ఒప్పేసుకున్నాం. ప్రభా, నన్ను క్షమించండి. ప్రభా, నన్ను క్షమించండి. ప్రభా, నన్ను క్షమించండి. 7 బలిపీఠాలు పడిపోయినా దగ్గర, అందుకే నా ప్రార్థన వెంటలేదు. ప్రభు, నన్ను క్షమించండి. ప్రభా, నన్ను క్షమించండి. ప్రభా, నన్ను క్షమించండి అని ప్రభు సంధికి వస్తాం. సరి చేసుకుందాం. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. చేసిన పాపం కప్పుకొనక, చేసిన పాపం కప్పుకొనక, విశ్వాసముతో ఒప్పుకొను, విశ్వాసముతో ఒప్పుకొను. క్షమించుమా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా,
కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా క్షమాపణ నిన్ను వేడుచున్నాను, క్షమాపణ నిన్ను వేడుచున్నాను. మన జీవితాన్ని ప్రభుకి అర్పించుకుందాము, సరి చేసుకుందాము. ప్రభా, నా జీవితంలో ఎందుకు ప్రార్థన పెట్టలేదంటే ఈ బలిపీఠాలు పడిపోయినాయి. నేను కూడా ఈ రాత్రి ఏది ఇవ్వలే నా ప్రార్థన మీకు అర్పించడానికి కొరికే నా కింద పడదవివ్వడం బలిపీఠాన్ని కట్టుకుంటున్నాను. ప్రభా, పవిత్రత బలిపీఠం పడిపోయింది, క్షమించి అని సరి చేసుకుని మన జీవితాన్ని ప్రభుత్వంలో ఒప్పుకుందాం. ఒప్పుకుందాం. దయచేసి ఎవరు అటు తిరగవద్దు.